Good evening. Welcome to JB's House of Prayer Ministries. We thank you for coming over and worshiping with us. We always want to encourage one another, and our mission is inspired by this scripture portion from 1 Chronicles 4:10. మొదటి దిన వృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. Jabez cried out to the God of Israel, "Oh, that he would bless me and enlarge my territory. Let your hand be with me and keep me from harm, so that I will be free from pain." And God granted his request. Whatever may be the trouble you are facing today, God is capable of addressing your issue, and he can make it good for you and make you great out of your situation. And I only want to tell one thing, that God is capable of above every situation you are facing today. Amen. మన యొక్క సమస్యలన్నిటి మీద దేవునికి అధికారం కలదు. ఆయన మన యొక్క సమస్యలను మరి సంతోషకరమైన సంగతులుగా దేవుడు మనల్ని మార్చగలడు. ఆమేన్. మరి ప్రార్థన చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన గొప్ప తండ్రి ప్రభా, మీ కృప కొరకై వందనాలు నాయనా ప్రభా. మరి ఎబ్బేజ్ యొక్క ప్రార్థన ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు నాయనా ప్రభా. మరి ఎబ్బేజ్ అయితే తన ప్రభా మీ యొక్క సన్నిధి కోరి తన ప్రభా తన యొక్క బాధల నుండి తన యొక్క సరిహద్దుల నుండి తన ప్రభా మరి మీ నుంచి ఆశీర్వాదం కోరి ఉన్నారు నాయన ప్రభా. మరి మేము కూడా ఎబ్బేజ్ వల్ల మీపై ఆధారపడడానికి మాకు నేర్పించండి నాయన ప్రభా. మరి మీ ఇక్కడ ఆరాధన జరగబోతుండగా నాయన ప్రభా మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం. మా స్థుతులపైన తండ్రి ప్రభా మీరే ఆశీనులు కమ్మని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా మీరే మాట్లాడండి. మరి సమాధానం దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరి ముందుకు వచ్చినట్లయితే మనం దేవుని స్తుతిస్తాం. కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. గ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు కాక, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. సో టుడే విల్ వర్షిప్ గాడ్ the way God wants us to worship him, with full of our heart, full of our strength and full of our might. ఒక కాలం వచ్చిచున్నది, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆమేన్. సో లెట్స్ సింగ్ నీవు చేసిన మేళ్లకు, సాంగ్ నంబర్ 10. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
దినాలలో మీరు చేసిన సహాయంను బట్టి నీకు వందనాలు. మంచి వీకెండ్ మాకు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన. స్తోత్రం తండ్రి. అయ్యా మీరు చేసిన మేళ్ళను బట్టి తండ్రి నాయన, మరి ప్రభా మీకు కోటాని కోటి స్తోత్రాలు మాత్రమే చెల్లించుకోగలుగుతాం తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేం ప్రభా. దెర్ ఇస్ నోబడీ ఎల్స్ లైక్ యూ ఫాదర్, నోబడీ. ప్రభా మీరు నాయన మరి పునరుద్ధానం పొందినప్పుడు సజీవులను మృతులను ఎందుకు వెతుకుచున్నారు అని వాక్యంలో నాయన మీరు మాట్లాడి ఉంటున్నారు. అవును తండ్రి, ఎన్నోసార్లు తండ్రి నాయన సజీవులను మేము వెతుక్కుంటాం తండ్రి నాయన, డిసప్పాయింట్ అవుతాం. కానీ ప్రభా మీలోనే మాకు నిత్య జీవం, మీలోనే మాకు నిత్య సంతోషం తండ్రి. నీకు వందనాలు దేవానికి వందనాలు. లెట్స్ సింగ్ సాంగ్ నంబర్ 11 ఆరాధన. దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ
మరవలేము తండ్రి నాయన. ప్రభా నీకు స్తోత్రం నాయన. మాకున్న ఈ స్థితి మిమ్మల్ని బట్టి మాత్రమే ప్రభా. మేము ఎందుని బట్టి ప్రభా అర్హులమైతే కాదు తండ్రి, కానీ ప్రభా మా స్థితిగతులను మార్చగలిగే దేవుడు, మా పరిస్థితులను మార్చగలిగే దేవుడు తండ్రి. బలహీనులను బలపరిచే దేవుడు, సొమ్మసిల్లు వారికి ధైర్యం ఇచ్చే దేవుడు తండ్రి. నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము. లెట్స్ సింగ్ ధన్యవాదముతో స్తుతి పాడదను సాంగ్ నంబర్ 8. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కృమ్మరించితివి. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కృమ్మరించితివి. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము. ధన్యవాదముతో స్తుతి పాడెదా నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ధన్యవాదముతో స్తుతి పాడెదా నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించెదను. నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించెదను. నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవితును. నా జీవిత కాలమంతా నీ సాక్షిగా జీవితును. ధన్యవాదముతో స్తుతి పాడెదా నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ధన్యవాదముతో స్తుతి పాడెదా నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. కోటి కోటి స్తుతి వందనం. మా యోగ్యతకు మించింది ప్రభా నీ కృప. మేము ఎంత మాత్రం అర్హులం కాదు ప్రభా. మేము పాపంలో జీవిస్తుండగానే తండ్రి నాయన మరి తండ్రి మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మమ్మల్ని వెక్కి రక్షించుకున్న దేవుడు తండ్రి. నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం నాయన. మరి తండ్రి నాయన మా జీవిత కాలం అంతయు కూడా ప్రభా ఒక్క క్షణం కూడా తండ్రి మేము వదిలిపెట్టకుండా నీ సాక్షిగా బ్రతికే వాక్యము మాకు దయచేయండి ప్రభా. అవును తండ్రి నాయన, అడిగిన వాటికైనా ఊహించిన వాటికంటేను మమ్మల్ని అధికంగా తండ్రి ఆశీర్వదించిన దేవా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నాయన. మరి ఒంటరి వాణిని 1000 మందిగా చేయు దేవుడు తండ్రి నాయన. నీకు స్తోత్రం నాయన. మాకు ఇచ్చిన ఆ మంచి నాయన వాగ్దానంను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి we believe in you Lord, just like Abraham believed Father. Father, we believe in you, Father. We believe you, Lord, with unwavering faith, Father, that you are for us, Father, and you are not against us, Father. ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రభా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోలేము తండ్రి. మీ వాక్యం జీవం గలది ప్రభా, జీవమునిచ్చింది తండ్రి నాయన. ఈ వాక్యము మమ్మల్ని తండ్రి శ్రమ కులంలో బ్రతికించేది ప్రభా. ఈ వాక్యంను బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం.
సాంగ్ నంబర్ 7, రాజాని సన్నిధిలో. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, యేసు నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇష్టమైన యేసయ్యా, యేసు నేనంటే నీకు ఇష్టమైన యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. జీవితంలో మాకు కోల్పోయిన సమస్తాన్ని ప్రభా రెండింతలుగా ఇచ్చే దేవా నీకు వందనాలు. You're a God, Lord, who blesses us, Lord, double fold, Lord, for every trouble, for every loss that we are going through, Father. Father God, thank you, Jesus, for your wonderful promises today, Father. You're a God of restoration, Father. Whatever the locusts have eaten, Father, the grasshoppers have eaten, Father. Father God, your word says, Lord, that you would restore in double fold, Father. Father God, every loss, Lord, it has been counted, Father, for your glory, Father. It has been for your name, Father. Every insult, Father, every pain, Father, that we go through in life, Father,
Father God, you're a God who remembers us, Father. You're a God who never forgets us, Father. Your word says, Lord, that you will never leave us nor forsake us, Father. Thank you, Jesus. Thank you, Lord, for your word in our lives, Father. Thank you, Jesus. Father God, as we have worshipped today, Father, Father God, you're a God who have been enthroned upon the praises of Israel, Father. Father, I believe, Lord, that the small group, Father, the praises, Father, have reached you, Father, and you are, Lord Jesus, you are pleased with our praises, Father, that your throne is moved today, Father, with our praises, Father. No matter what, Father, Father God, we choose to worship you, Lord, with whatever strength we have, Father, whatever capacity we have, Father. Thank you, Jesus, for this beautiful evening that you have set apart all of us, Lord, to hear your word, Father. Thank you, Lord, for bringing your servant here, Father, all the way from India, Father. What a great testimony you have given him, Father. Father God, nobody is, Lord, too small nor too big for you, Father. Your love is the same, Father. Your grace is the same on every human being, Father. Yes, Lord. Father God, your word says, Lord, that you, God, you will never show favoritism, Father. Thank you, Jesus, for your amazing grace in our lives, Father. Thank you, Lord. Hallelujah. Father God, bless this service today, Father. Be with us, Lord. Guide us, Lord. I ask and pray all these things in your name. Amen. Amen. Okay. So, I thank you everyone for coming over and encouraging us. And at this time, time is given to share the testimonies. Our dear pastor, he was introduced by my brother-in-law, that he came from the remote place in Andhra. So he thought he could come over here and share the word. So we trusted in the God and we invited our dear pastor from Andhra, who was here to share us and encourage us today. And so time is given to everybody. If anything God has in store for you to share a testimony or exhortation, please come forward and share. Otherwise, time will be given to pastor. Anybody, God, whatever God has put in your heart, 2 to 3 minutes. Anybody? So, before anybody speaks, I want to share my son had traveled from Texas to here, and God gave him the travel mercies to come out here, and I praise God for for giving us the time to spend with him, and we thank God for his grace and mercy in his life. That is after almost 2.5 months, 3.5 months we are seeing him in this place, so he protected him in a wherever he go. And he gotten sick one time, but God blessed him with a good health then, and he survived there, and he came here. God willing, God will bless him down the road for whatever he is trying to do. Amen. So, if nobody has any testament, I'll request Jeshurun to read the Psalms scripture portion. Psalms 47. Psalms 47. Clap your hands, all you nations, shout to God with cries of joy. How awesome is the Lord Most High, the great King over all the earth. You subdue nations under us, peoples under our feet. You chose our inheritance for us, the pride of Jacob whom you loved. God has ascended amid shouts of joy, the Lord amid the sounding of trumpets. Sing praises to God, sing praises to our King, sing praises. For God is the King of all the earth. Sing to him a psalm of praise. God reigns over the nations. God is seated on his holy throne. The nobles of the nations assemble as the people of the God of Abraham. For the kings of the earth belong to God. He is greatly exalted.
So at this time is given to our dear Pastor Israel Chokka Garu, who came from the New Jersey all the way. This morning he traveled by Amtrak, and I went to pick him up, and God gave the grace that is the first time in the US he traveled by train. So yeah, he please lift him up in your prayers so that God can put us, give us good word so that we all get encouraged end of the day. Amen. So I invite Pastor. Also I request Josna to translate. కొంచెం దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకోండి. చిన్నగా చెప్పండి. మీకు చేస్తాను అవసరం లేదనుకుంటా. ప్రైజ్ లార్డ్. Praise God. ప్రైజ్ లార్డ్ చర్చ్. Praise the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ఈ సమయం నాకు దేవుడిచ్చినందుకు నేను చాలా ప్రభుని స్తుతిస్తున్నాను. I thank the Lord for giving me this opportunity. బ్రదర్ సురేష్ గారు చెప్పినట్లు నేను రిమోట్ ఏరియా నుంచి ప్రభు పనిలో నుంచి ఇక్కడికి వచ్చాను. As Brother Suresh mentioned, I came from a very remote area to US. నా పేరు ఇజ్రాయెల్ చొక్కా. My name is Pastor Israel Chokka Garu. ఇంతకుముందు సురేష్ బ్రదర్ అలాగే జోష్నా సిస్టర్ నాకు తెలియదు. I don't know the brother and sister before. ఈరోజే నేను వారిని చూశాను. Just today I have seen them. మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజే చూస్తున్నాను. Today I am seeing you all for the first time. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవునికి మీ అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. I praise God for all of you. నేను ఈ దేశానికి వచ్చి ఇది 3వ నెల. This is my 3rd month here in US. ఇంకా కొద్ది దినాల్లో తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోబోతున్నాను. In few days I will go back to my homeland. ఈ నెల 30వ తారీఖున నేను ఇండియాకి ప్రయాణం చేయవలసి ఉంది. This 30th I was supposed to go back to India. గడిచిన 2 నెలల కాలం దేవుడు నాకు ఈ దేశంలో ఎంతో ఆయన కృప చూపించినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. Last 2 months God have been so kind and gracious to me. అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు సాయం చేశారు. God has given me opportunities to share His word in different states. చివరగా ఇలాంటి కొత్త ప్రదేశాల్లో ప్రేమగల సహోదరి సహోదరులతో కలిసి ప్రభు పని చేయడం నాకు చాలా సంతోషం. Finally, God has given me the opportunity to share the word with a humble family like all of us. ప్రతి సంవత్సరం ఫిలదెల్ఫియా వస్తూ ఉంటాను దేవుని వాక్యం బోధించడానికి. Every year I come to Philadelphia to share the word. ఈ హారిస్బర్గ్ ఏరియాకి నేను ఎప్పుడూ రాలేదు, ఇది ఫస్ట్ టైం. I've never come to Harrisburg. This is the first time I'm coming to Harrisburg. అది కూడా ఎబేజు ప్రేయర్ ఫెలోషిప్లో మరి మొట్టమొదటిగా పార్టిసిపేట్ చేయడం అనేది ఇది చాలా అద్భుతం అనిపించింది నాకు. And praising God and worshiping God in JP's house of prayer is really a great thing. ఎబేజ్ గురించి నేను చాలా ఇష్టపడతాను. I like all the things about Jabez. అతను ప్రార్థన పరుడు. He's a prayer warrior. అతను మనుషుల మీద ఆధారపడాడు. He did not depend on God. దేవుని మీద ఆధారపడతాడు. He depended on God. దేవుడు అతనికి సహాయం చేశాడు. God helped him. యేసు ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుంటాను. We remember the words of our Lord Savior Jesus Christ. ఎబేజు పలికిన మాటలు ప్రభు కూడా పలికారు. The same words Jesus Christ have also spoken. మీరు ఎరుగుదురు కదా. You know it all. మత్తయి సువార్త 6:11 Matthew 6:11. యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పిస్తారు మనకి. Jesus Christ has taught us a prayer. అందులో ఇలాగ రాయబడింది. This is what it has been written. మమ్ము శోధనలోనికి తేక Lead us not into temptation దుష్టుల నుంచి మమ్మను తప్పించుము. and deliver us from the evil one. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1 Chronicles 4వ అధ్యాయంలో 4th chapter 10వ వచనంలో కింద భాగంలో ఈ మాట ఉంది. and the 10th verse. At the end of the 10th verse it says that ఎబేజు ప్రార్థన చేస్తూ Jabez prayed, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. keep me from harm so that I will be free from pain. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము.
Keep me from harm so that I will be free from pain. ఏ విధమైన కీడు ప్రమాదాలు వస్తాయో మనకు తెలియదు. What kind of harm we have before us, we do not know. ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో మనం ఆ కీడు నుండి తప్పించమని దేవునికి ప్రార్థన చేసుకోవాలి. All the time we need to pray these words. అది యోబేజు మనకు నేర్పిస్తూ That ఉన్నాడు. is what Jabez taught us. ఇదే యేసుప్రభు కూడా మనకు నేర్పించాడు. Same prayer Jesus Christ also have taught us. మత్తయి సువార్త మనం చదివాం కదా, When we read in Matthew, శోధనలో ప్రవేశింపనీయక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు. do not lead us into temptation, but deliver us from the evil. యోబేజు కూడా ప్రార్థన చేస్తాడు కదా, Jabez also prayed, కీడు రాకుండా నన్ను కాపాడు. keep me from harm so that I will be free from pain. యోబేజు ప్రార్థనలో మరొక పట్టుదల మాట నేను చదువుతాను. There is another word in Jabez that encouraged us. అది యాకోబు పలికిన మాట. That is a word of Jacob. యాకోబు కష్టకాలంలో ఉన్నప్పుడు, When Jacob was in difficult times, మరణం తన యొద్దకు రాబోతుంది అనుకున్నప్పుడు, when he was almost about to die, తన అన్న అయినటువంటి ఏసావే ఆ మరణ రూపంలో వచ్చి అతన్ని చంపుతాడు అని తెలిసినప్పుడు, the death came in the form of Esau యొబ్బూక రేవు దగ్గర near the river of Yobek. యాకోబు ప్రార్థన చేశాడు రాత్రి అంతా. Jacob prayed all the night, చాలా పట్టుదల ప్రార్థన చేశాడు. and he prayed without giving up. దేవుడు దిగి వచ్చి అతనితో మాట్లాడినప్పుడు God came down and talked to him. యోబేజు పలికిన మాట ఆయన పలుకుతాడు. The same prayer of Jabez, Ikkade- Jacob also Yeah. prayed. ఇక్కడ యోబేజు ఈ విధంగా పలుకుతాడు, Jabez prayed here like this. ఆ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నీకు అక్కడ జాకోబు పలుకుతాడు. ఇక్కడ యోబేజు కూడా చూడండి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి అని మాట్లాడతాడు ఇక్కడ. Jabez is praying. The first key here is, oh that you would bless me and enlarge my territory. యోబేజు దేవునికి ప్రార్థన చేస్తూ, Jabez prayed like this. నీవు నన్ను ఆశీర్వదించాలి, You should bless me. నన్ను కాపాడాలి, You should help me. You should కీడు నుండి protect నన్ను me. తప్పించాలి. Keep me from harm. యాకోబు ప్రార్థన చేస్తూ, Jacob prayed. నీవు నన్ను ఆశీర్వదించాలి, You bless me. నా భయం తీసివేయాలి. Take away my fear. మహాభక్తులందరి అడుగుల్లోనే యోబేజు నడిచాడు. The great saints also, everybody prayed this humble prayer. అందుకే యోబేజు ప్రేయర్కి చాలా గొప్పతనం ఉంది. That is why this prayer is very powerful. దేవుడు యోబేజు ప్రార్థన ఆలకించాడు. God heard the prayer of Jabez. అక్కడ మనం చదివినప్పుడు When we read here, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. and God granted his request. ప్రార్థన చేయటం ఒకటే కాదు, Not only he prayed, యోబేజు దాన్ని పొందుకోగలిగాడు. but he also received. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, Why am I saying these words? యోబేజు ప్రేయర్ ఫెలోషిప్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. I praise God for this Jabez house of prayer. యోబేజు అంటే దేవుని మీద ఆధారపడిన వాడే. Jabez always depended on God. అతని పేరుకి వేరే అర్థం ఉన్నప్పటికీ The meaning of his name is totally different. తన తల్లి తన సొంత అనుభవాన్ని అతన్ని జన్మించినప్పుడు కలిగి పేరు పెట్టినప్పటికీ Mother did not name him a good one. Instead, she named as per her experience. అతని జీవితం మాత్రం చాలా గొప్పది. But his life has been so great. ఆ పేరు ఈ ఫెలోషిప్ పెట్టినందుకు పెట్టుకోవడానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. I thank God for inspiring you with this prayer. ఆమేన్. Amen. నేను ఇప్పుడు 53 సంవత్సరాల వయసులో ఉన్నాను. I am 53 years old. నాకు 28 సంవత్సరాల కుమార్తె ఉంది. I have 28-year-old daughter, 27 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. 27-year-old son. నా కుమార్తె ఇంకా చదువుకుంటా ఉంది. My daughter is still studying. పేరు మౌనిక. Her name is Monica. ప్రార్థన చేయండి. Pray for her. నా కుమారుడు కూడా చదువుకుంటా ఉన్నాడు. My son also is studying. ఆయన 17 ఇయర్స్ వయసు వచ్చిన తర్వాత And when he was 17 years old, ఆయన ఒకరోజు నన్ను అడిగాడు, he asked me, డాడీ, Daddy, నేను ఎక్కువగా అంటే పెద్ద చదువులు చదివే ముందు before I go to my higher studies, నేను బైబిల్ గురించి బాగా తెలుసుకోవాలి. I have to learn about the word. ఆ అవకాశం నాకు కల్పించమని అడిగాడు. Can you give me that opportunity? 17 ఇయర్స్ ఏజ్లో At 17, ఆయన కోరిక మేరకు that is his desire. ఆయన్ని డిసైపుల్షిప్ ట్రైనింగ్కి నేను హైదరాబాద్ పంపించాను. I have India. sent him for a discipleship training in Hyderabad. అక్కడ కొంతకాలం ఆయన దేవుని వాక్యం నేర్చుకున్నారు. He learned the word of God there. అది వైవ్యం అనే సంస్థ. It's the name of the fellowship is YVM. యూత్ విత్య మిషన్ అని పిలుస్తారు. Youth విత్య మిషన్. Youth Vidya Mission. యా, అది చాలా మంచి విశ్వాసాన్ని నేర్పిస్తుంది. It helps us to grow in faith, పవిత్రత నేర్పిస్తుంది. holiness.
దేవుని సేవ ఎలా చేయాలో నేర్పిస్తుంది. how to serve God. అక్కడ నుంచి సౌత్ కొరియా వెళ్ళాడు. He went to South Korea. From అక్కడ కూడా there, కొంత దేవుని వాక్యాన్ని చదువుకున్నాడు. he learned the word of God there. మళ్ళీ తిరిగి వచ్చి ఇండియాలో He came back to India. కర్ణాటకలో ఉన్నటువంటి మైసూరులో డిసాపర్షిప్ ట్రైనింగ్ అయిన తర్వాత SBS అంటే స్కూల్ ఆఫ్ బిబ్లికల్ స్టడీ చేసుకున్నాడు. He went to Mysore and he studied. Again, he continued his study in School of, దేవుని కృపను బట్టి by God's grace. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు ఆయన. First, he learned the word of God. ఆయన 19 సంవత్సరాలకే పాస్టర్ అయ్యడానికి దేవుడు కృప చూపించాడు. When he was 19, he became a pastor. తర్వాత మరలా సెక్యులర్గా ఆయన చదువుకున్నాడు. Again, he's continued his study worldly. ఇప్పుడు ఇంకా చదువుకుంటా ఉన్నాడు. He's still studying. నా కోరిక ఒకటే, I have only one desire. ఆయన మంచి జాబ్ చూసుకోవాలి. He has to do a good job. జాబ్లో ఉంటూ దేవుని సేవ చేయాలి. He has to work and then parallelly he has to do the word of God. నా అనుభవంలో In my experience, నేనేమి పని చేయలేకపోయాను, I did not work ఎందుకంటే నేనేమి చదువుకోలేదు. because I did not study at all. ఇప్పుడు నా గురించిన చిన్న సాక్ష్యం చెప్తాను. I will share my testimony now. నేను నా ఇంటిలో 4వ సంతానం. I am fourth in my house. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. I have 2 brothers, ఒక అక్క ఉంది. 1 sister, ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. 1 younger sister and 1 younger son. నేను నేను 4వ సంతానం. I am the fourth in my family. 6 సంతానం మా తల్లిదండ్రులకు మేము కలిగి ఉన్నాం. We are 6 siblings. దేవుని మహాకృపను బట్టి By God's grace, మేమందరం సేవ చేస్తున్నాం. we are all in the ministry. అది ప్రభు మహాకృప. That is God's grace. చాలా చిన్న విలేజ్లో నేను పుట్టాను. I have been born in a very small, humble village. ఆ ఊరి పేరు దొర్సానిపాడు. The name of the village is Dursanipadu. చాలా చిన్న విలేజ్ అది. It's a very small village. ద్వారకా తిరుమల అని పిలిచే It's also called as Dwarka Tirumala. దాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. It's also called as Chinna Tirupati. ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో In Andhra Pradesh, హిందువులకు హిందూస్కి for Hindus, చాలా ఇష్టమైన ఫేమస్ వర్షిప్ ఏరియా. that is a very famous temple that is there. చాలా మందికి తమిళనాడు బోర్డర్లో ఉన్న పెద్ద తిరుపతి తెలుసు. Everybody knows the Tirupati that is in Chennai, near Chennai. అది సౌత్ ఇండియాలో చిత్తూరు డిస్టిక్లో ఉంది. That is in South India, in Chittoor district. నేనున్నది ఏలూరు దగ్గర, సౌత్ ఇండియాలోనే ఏలూరు దగ్గర, రాజమండ్రికి ఏలూరుకి మధ్యలో ఉంది. I am from between Elur and Coastal. Right. యా. సో నేను అక్కడ ఆ గ్రామంలో పుట్టాను. I was born there. దేవుడు నన్ను చూశాడు. God saw me. నాకంటే ముందు మా అన్నగారు దేవుని సేవకులు అయ్యారు. Before me, my older brother came into ministry. ఆయన దగ్గర నుంచి మా కుటుంబంలో దేవుని సేవకులుగా మేము ప్రభు చేత పిలువబడ్డాం. Seeing him, we were all encouraged to be a part, to do God's work. నాకైతే తెలీదు, చిన్నతనంలో ఒక 2 సంవత్సరాలు 6 మాసాలు ఉన్నప్పుడు నాకు ఒక డిసీజ్ వచ్చి నా కాలు చేతులు పడిపోయాయని మా అమ్మ చెప్పేది. When I was 2 years old, I had some kind of disease and my hands and feet did not work. And that is what my mom told me. ఆ రోజుల్లో నేను నడవలేకపోయానంట. I did not walk. అప్పుడు నాకు తీసుకెళ్ళి ఆ రోజుల్లో నాటు వైద్యం చేయించేవారట. They took me to like small doctors in village. అలాంటి టైంలో ఒక పాస్టర్ గారు కూడా ఆ రోజుల్లో విలేజ్లోకి వచ్చి ప్రార్థన పెట్టేవారు. During that time, one pastor came to our village. ఇప్పుడు మా అమ్మ మా అమ్మ ఆ మాటలు విని అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గర నాకు ప్రేయర్ చేయించేదంట. My mom took me there. Took me to the pastor and he prayed for me. దేవుని కృపను బట్టి వైద్యం చేపిస్తూ ప్రార్థన చేస్తున్న టైంలో By God's grace, during that time, దేవుడు నన్ను స్వస్థపరిచారు God healed me. అని మా అమ్మ సాక్ష్యం చెప్పారు. That is what my mom told me. తర్వాత నేను స్కూల్కి వెళ్ళాను. After that, I went to school. అది ఒక 5-6 సంవత్సరాల వయసు కావచ్చు. Maybe I was 5 or 6 years old. ఒక సంవత్సరమే నేను స్కూల్కి వెళ్ళాను. Only 1 year I went to school. తర్వాత నేను స్కూల్కి వెళ్ళలేదు. After that, I did not go to school. మా నాన్న కూడా చదువుకోలేదు. My dad also was not educated. మా ఇంట్లో అంతకుముందు ఎవరికీ చదువు లేదు. Nobody was educated in my family until then. అందువల్ల నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు. So nobody told me to go to school. మా నాన్న ఒక రోజు నన్ను అడిగారు, My dad asked me one day, నువ్వేం చేస్తావు? what do you want to do? నేను చెప్పాను, I told him, నేను పశువుల దగ్గరికి వెళ్తాను. I will go to the cattle. ఆ విధంగా 10 సంవత్సరాల వయసుకే At the age of 10, నేను పశువుల కాపరిగా మారాను. I was a shepherd. 10 సంవత్సరాల వయసు నుంచి పశువులు కాశాను. At age 10, I took the cattle for grazing. 14 సంవత్సరాల వయసు నాకున్నప్పుడు At 14 years, ఒక రిటైర్ మాస్టర్ one retired teacher, మాలాంటి వాళ్ళందరితో మాట్లాడి, he talked to all the people like me who were not educated. నైట్ స్కూల్లో మాకు తెలుగు చదువు చెప్పారు.
he taught us during the night school in the village. అలా కొంచెం నేను తెలుగు లాంగ్వేజ్ చదువుకున్నాను. Then I learned Telugu. దాంతోనే ప్రభు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. With that education, I am here today. ఇంతకంటే నాకు ఇంకా వేరే జ్ఞానం చదివేమి లేదు. I don't have any other education apart from that night school. 1995లో నాకు మ్యారేజ్ అయింది. I got married in 1995. అప్పటికే నేను ప్రభు దగ్గర పని చేస్తూ ఉన్నాను. I've been in the ministry. దేవుని వాక్యం చదవడం వల్లే దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని పెంచాడు. As I was reading the word of God, God taught me. He gave his knowledge to me. 1997లో In 1997, ఇంకా బైబిల్ గురించి చదువుకోవాలి నేర్చుకోవాలనే ఉద్దేశంతో బైబిల్ కాలేజీకి వెళ్ళాను. I went to Bible school because I had that hunger. అప్పటికే నాకు ఒక పాప ఉంది. I had a daughter then. మా బావ ఇప్పుడు క్యారింగ్లో ఉంది, నా భార్య. My wife was carrying then. 1 year నేను బైబిల్ కాలేజీలో అప్పుడు చదువుకున్న తెలుగు మీడియం 1 year I went to the Bible school, డిప్లొమా థియాలజీ diploma in theology, హైదరాబాద్లో. Hyderabad. 1998లో In 1998, ఈ ద్వారకా తిరుమల టెంపుల్స్కి దగ్గరలో ఉన్న I was near this temple in Dwaraka Tirumala. ఒక చిన్న విలేజ్ అది. It's a small village. తిమ్మాపురానికి వెళ్ళాలని తిమ్మాపురం I have to go to Timmapuram. It's a village, name of the village. నేను ప్రేరేపించబడి ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. I was inspired to go there somehow. దేవుడు God అక్కడ నుంచి నా పరిస్థితిని మార్చడం మొదలుపెట్టాడు. God has changed my situations from then on. ఆ ఊర్లో నాకు ఎవరూ తెలియదు. I don't know anybody in that village. ముందుగా నేను ఆ ఊరికి వెళ్ళాను. I went to that village. రెంట్కి ఒక ఇల్లు అడిగాను. I asked for a rent. మీరేం చేస్తారని అడిగేవారు వాళ్ళు. They asked, what do you do? నేను పాస్టర్ గారిని, I am a pastor. సేవకుడిని. I'm in ministry. ఓ హల్లెలూయా Oh, hallelujah. They mocked at me. అని ఎవరు నాకు రెంట్ కూడా ఇల్లు ఇవ్వలేదు. They did not give me any rent. ఇది 1998 In 1998, ఏప్రిల్ మాసం. in April, అప్పుడు ఒక రోజంతా తిరిగి నేను వెనక్కి వెళ్ళిపోయాను. one day I searched for the rent and I went home again. రెండవ రోజు నేను మళ్ళా ఊరు వెళ్ళాను. Second day I went to the same village. మళ్ళా చర్చ్ చేయడం మొదలుపెట్టాను, ఎతకడం మొదలుపెట్టాను. I started growing from there again, searching for a church. Yeah. ఒక చిన్న హౌస్ నాకు దొరికింది, పూరి గుడిసేది. I got a small house for rent. అది చాలా కాలంగా పాడుపడిపోయి ఉంది. It is like not in a good condition, very old hut. అది తప్ప నాకు ఏది లేదు ఇంక అక్కడ. Other than that, I do not have any other option. ఆ ఇంటి వారు దాని దగ్గరలో ఎవరూ లేరు. Nobody is there around that house. ఆ పక్కింట్లో వాళ్ళని కనుక్కునే వీళ్ళు ఎక్కడ ఉంటారని. I asked our neighbors, where are these people? వాళ్ళు ఉన్న చోటుకి నేను వెళ్ళాను. I went to the owners of that house. ఆ హౌస్ నాకు కావాలి, I asked them, I need that house. మీకు మంత్లీ రెంట్ ఇస్తాను, I'll give you monthly rent. నాకు ఇవ్వండి. Give me. మీరేం చేస్తారని అడిగారు వాళ్ళు. They asked again, what do you do? నేను దేవుని సేవ చేస్తానని చెప్పాను. Again I told them, I am in the Lord's ministry. మీకు పిల్లలు ఎంతమంది అని అడిగారు. They asked, how many children do you have? ఒక పాప చిన్న బాబు అని చెప్పాను. I have one daughter and one son. అప్పుడు మా బాబుకి 5 month బేబీ. My son was 5 months old. ఆ ఇంటి వాళ్ళు నాతో ఇలా చెప్పారు, They told me like this, అయితే ఆ ఇల్లు మేము మీకు ఇయ్యం. I won't give you this house then. ఎందుకు అని నేను అడిగాను. Why? I asked them. వాళ్ళు నాతో ఇలా చెప్పారు. They said to me like this, 4 years బ్యాక్ 4 years back, మా అబ్బాయి వివాహానికి అంటే ఏజ్ వచ్చి పెండ్లికి దగ్గర ఉన్న వ్యక్తి చనిపోయాడు ఆ ఇంట్లో. my son, he died just before, he was almost about his marriage age. ఆ ఇంట్లో ఏవో మేము పూజించేటటువంటి దేవతలు ఉన్నాయి, అవే చంపాయని మా ఆలోచన. We think that the idols that we worship there killed my son. అందుకే 4 సంవత్సరాల క్రితం ఆ ఇల్లు విడిచిపెట్టి మేము వచ్చేసాం బయట. That is why we left that home and we are living ఈ far. 4 సంవత్సరాల్లో ఎవరు ఆ ఇంట్లోకి వెళ్ళలేదు. In his 4 years, nobody lived there. నువ్వు వెళ్ళావంటే అది మీకు ప్రమాదం, If you go there, you will be in trouble. అందుకు మేము మీకు ఇవ్వలేమన్నారు. That's the reason I won't give you. అప్పుడు నేను చెప్పాను, Then I told them, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా, I will pray to God. ఆ ఇంట్లో ఉన్న వాటికంటే నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, My God is greater than those idols. నాకే కీడు రానివాడు. No harm will come near me. యెబేజు ప్రార్థన చేశాడు, Jabez, just like Jabez, I కీడు prayed. రాకుండా నన్ను కాపాడు. No harm will come to me. దేవుడు అతన్ని కాపాడాడు. God helped Jabez. అప్పటికే దేవుని వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరుచున్నాడు కదా. God started working me through His word and He strengthened me by ఆ that. ధైర్యం నాలో చాలా ఉంది, I had that courage, కానీ వారికి తెలియదు. but they didn't know that. నేను వారితో వాదించాను, Then I argued with them. నాకేం కాదు ఆ ఇల్లు నాకు ఇవ్వండి. I argued with them. Give that to me. Nothing will happen to me. ఆఖరికి వాళ్ళు కష్టంగా ఆ ఇల్లు నాకు ఇచ్చారు. Then they gave it to me finally. నాకంటే పెద్ద ఆయన పాస్టర్ గారు అన్నయ్య, Oh, my older brother. యా, My older brother said. ఆయన తీసుకుని వచ్చారు. I called him here to this place. ఆ ఇల్లంతా శుభ్రం చేశాను, I cleaned that house. ఆయనతో ప్రార్థన చేయించాను. I prayed with my older brother there. నా భార్య కుమారుడు తీసుకుని నా ఇంట్లో అడుగు పెట్టాను.
I took my wife and my son and stepped into that house. అది 1998 In 1998, ఏప్రిల్ 13 April date. 13th is the date. చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా విచిత్రంగా చూశారు. Everybody looked at me very surprisingly. ఒక్కొక్కళ్ళు నన్ను అడుగుతా ఉన్నారు, Everybody were asking me, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, who are you? Why did you come here? మీరు ఏం చేస్తారు? What do you do? నేను పాస్టర్ గారిని, I told them I'm a pastor. ప్రార్థన చేస్తాను. I'll pray. వాళ్ళు నాతో చెప్పారు, They told me like this. ఇంత చిన్న పిల్లని తీసుకొని We're taking this teeny tiny baby. ఈ డెవిల్, ఈ దెయ్యాలున్న ఇంట్లోకి రావడం అవసరం, Why do you have to live in this haunted house? మీకు కీడు కలుగుతుంది అని. You will live in harm. You will have harm from this house. అప్పుడు ప్రేమగా నేను వాళ్ళతో చెప్పాను, Then I told them with love, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, I believe in Jesus Christ. ఆయన బలవంతుడు, He's strong. ఇక్కడ ఏదున్నా జయిస్తాడు, He's stronger than all of these నేను things. ప్రార్థన చేస్తాను. I'll pray. వాళ్ళకి అర్థం కాలే. They didn't understand ఆ that. ఇంట్లో మేము ప్రవేశించాము. We all entered into that house. అప్పటికి నా కుమార్తె 1 year బేబీ My daughter was 1 year old. హైదరాబాద్ లో మా మామయ్య గారి ఇంటి దగ్గర ఉంది. In Hyderabad, she was in Hyderabad. నా కుమారుడు 5 month బేబీ నా దగ్గర ఉన్నాడు. My son was 5 months old and he was with me. మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. We were praying. ప్రజలందరూ కనిపెడతా ఉన్నారు. People were watching it. ఆల్రెడీ ఆ ఇంట్లో చాలా కీడు కలిగింది కదా, There was so much damage done in that house. వీళ్ళకి ఏం కీడు కలుగుతుందో చూద్దాం. What will happen to ఆ them? పసిపిల్లవాడు చనిపోతాడా, Will that old young child will die? ఈ ఫాదర్ చనిపోతాడా, Will the father die? మదర్ చనిపోతుందా? What will happen to the mother? ఎందుకంటే ఆ ఇంటి మీద అందరికీ భయం ఉంది. They are all afraid of that house. 10 రోజులు గడిచిపోయింది, After 10 days, ఎవరికేం కాలేదు. nothing happened. అలాగ రోజులు గడిచిపోతా ఉన్నాయి. The days passed by. నాకు జ్వరం వచ్చింది ఒక రోజు. I had fever. ఆ జ్వరం చాలా తీవ్రమైంది. It was a very severe fever. హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. I went to the hospital, but the temperature didn't go down. ఏది తిన్నా త్రాగినా వాంతి అయ్యేది. I was vomiting whatever I was consuming. 20 రోజులు అలాగే జరుగుతుంది. 20 days went by. అప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, Then they got confirmed ఇతను ఏదో పట్టుకుని పీడిస్తుంది, that something is bothering him. ఇతనే చచ్చిపోతాడు. He will also die. 24 రోజులు నేను అలా బాధపడ్డాను. 24 days I suffered like that. మా నాన్నగారు అక్కడికి వచ్చారు. My father came there. నేనున్న ఇంటికి పుట్టిన ఊరికి ఒక 4 miles ఉంటుంది. It's like 4 miles away. My house was away 4 miles. మా నాన్నగారు వచ్చి నాతో ఇలా చెప్పారు, My dad told me like this. ఈ ఊరు మంచిది కాదు. This village is not good. 12 సంవత్సరాలకు ఒకసారి For every 12 years, ఈ ఊర్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది. there's a festival here. కొన్ని వేల గొర్రెలు, మేకలు, పశువులు వధించబడతాయి. They slaughter many bulls and sheep there. ఆ బ్లడ్ అంతా తీసి That blood, చాలా రైస్ వండి they cook so much of rice ఈ బ్లడ్ అంతా దాంట్లో పోసి and they cook it with this blood. ఒక ట్రక్కులో పోసి They put it in the truck. అర్ధరాత్రి ఊరంతా తిప్పుతారు. They go all over the village అలా 22 రోజులు చేస్తారు. and they do it for 22 days. 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. And every 12 years they do this. ఈ ఊరు గురించి నాకు బాగా తెలుసు. I know about this village. ఇక్కడ నువ్వు ఉండొద్దు, You shouldn't be living here. నువ్వు చనిపోతావు ఇక్కడ, You will die if you live here. నువ్వు వచ్చేసేయి. You come back to our home. నాన్న ఎంతో బ్రతిలాడాడు. My dad pestered me. నాన్నతో నేను ఇలా చెప్పాను, I told my dad, నీ మాట విని ఒకవేళ నేను వస్తే if I come listening to you, 4 miles లో ఉంటాను కదా, I'll just live 4 miles away. నేను అక్కడైనా చచ్చిపోతాను. Even if I go there, I will die. నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. The God whom I serve is great. ఎబ్బేజును కీడు నుండి తప్పించాడు, God who saved Jabez from all harm, నన్ను కూడా తప్పించగలడు. He will also keep me from that harm. మా నాన్న ఏడ్చాడు, My dad cried. నువ్వు చాలా మొండివాడివి, You are very stubborn. ఎవరి మాట నువ్వు వినవు, You won't listen to anyone. సరే అని వెళ్ళిపోయాడు ఆయన. And then he left me. నన్ను ప్రభువులకు నడిపించిన The brother who guided me into the Lord, దైవజనుడు, pastor, చాలా భక్తిపరుడు, he was a very devoted person. ఆయన వచ్చాడు, He came to me. పరిస్థితి అంతా చూశాడు. He saw the ఆయన situation. నాతో ఇలా చెప్పాడు, He told me like this. లోకములో ఉన్న వానికంటే, The greater is He who is, సైతాను కంటే even the devil. మనం కలిగిన దేవుడు గొప్పవాడు. The God who is with us is much more నీకేమీ greater. కాదు, Nothing will happen to నీవు you. ఎలాగే ఉండు, You be like this. నీకు మరణం రాదు. You won't die. మరణం తప్పించుట ఆయన వశం. It is He who saves you from death. ఆయన నిన్ను కాపాడుతాడు. He will protect నీ you. ద్వారా ఇక్కడ ఏదో జరగబోతుంది. Something is going to happen because నేను of you. నమ్ముతున్నాను. I believe it. ఇలా ఆయన నన్ను బలపరిచారు. And He strengthened me with ఆయన His ప్రార్థన words. చేసి He వెళ్ళిపోయారు. prayed for me and He left. 24 రోజుల తర్వాత After 24 days, ఒక రోజు నా సహనం నశించిపోయింది. I lost my patience. ఉదయకాలం నా భార్య నాకు స్నానం చేయించి My wife, she gave me a bath. నన్ను అలా పడుకోబెట్టింది. She made me sleep over there. మనసులో వేదన పడుతున్నాను. I was very upset in my heart. ఏంటి ప్రభువా, What is this, Lord? ఎందుకు ఈ ఊరు తీసుకొచ్చావు, Why did you bring me here? ఏం చేస్తున్నావు, What are we doing? దీనికోసమేనా నన్ను నీకు సేవకు ఎంపిక చేసింది.
For this you have chosen me. నేను చచ్చిపోతానని అందరూ ఎదురు చూస్తున్నారు ప్రజలు. Everybody are waiting for me to die. వాళ్ళందరినీ నీ కొరకు రక్షించాలని నేను వచ్చాను ఇక్కడికి. I wanted to save all of these people here, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా. but now I am on my deathbed. నీకు సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? Where is my testimony, Lord? చాలా వేదన పడతాను. I was very upset that day. దేవుని ఆత్మ నా హృదయంలో ఒక ప్రేరేపణ చేస్తుంది. Then God, the Holy Spirit, God inspired me దేవుని వాక్యాన్ని చదవమని to read the word of నా God. భార్యను పిలిచాను. I asked my wife, బైబిల్ తీసుకో, get the Bible, జకర్యా గ్రంథం go to Zechariah, 9వ అధ్యాయము 9th chapter, 12వ వచనం చదువు. 12th verse. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. God's word is inspiring me. ఈ వాక్యాన్ని చదవమని చెప్పాను. Read this verse. ఆమె వాక్యం చదువుతుంది. She was reading this అక్కడ ఈ verse, విధంగా రాయబడింది, and it has been written like this. బంధకాలలో పడి ఉండియు. ఎంతండి verse? Zechariah 9, 12. 9:12. Okay. బంధకాలలో పడి ఉండియు. The prisoners, you prisoners of hope, నేను చెప్తాను. బంధకాలలో పడి ఉండియు whoever are in prisoners, నిరీక్షణ గలవారులారా, whoever are prisoners of hope, మరలా మీ కోటను ప్రవేశించండి. you will again enter into the fortress. నేను అప్పటికే బంధకాల్లో ఉన్నాను కదా, I was still living as a అనారోగ్యంలో prisoner. ఉన్నాను కదా, I was living in sickness. సహనం కోల్పోయి ఉన్నాను కదా, I was lost. మరణ భయం నాకు లేదు. I have no fear of death. నేను కమ్యూనిస్ట్ లో నుంచి ప్రభువులోకి వచ్చాను. God saved me from being a communist. చావుకు భయపడే మనిషిని కాదు, I'm not afraid of death, కానీ ఒక గిల్టీ ఉంది నాకు. but I have a guilt. ఎందుకు వచ్చాను ఇక్కడికి? Why did I come here? ఇలాగ చనిపోతే హేళన కదా, If I die like this, it's an insult. నీకు అవమానం కలుగుతుంది కదా. It is an insult to God. ఇది తప్ప భయం నాకు లేదు. Apart from this fear, I do ఈ not have ఈ any వాక్యం other నన్ను fear. బలపరుస్తుంది. This verse gave me life. బంధకములో పడి ఉండియు Prisoners of hope. నిరీక్షణ గలవారులారా, Whoever has hope, మరలా మీ కోటను ప్రవేశించుడి. you will enter, you will return to that fortress. రెండంతలుగా మేలు చేసేదనని I will restore twice as much as to you. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. This is what the God is saying. ఆమె వాక్యం చదువుతుంది, When she was reading this verse, నేను లేచి కూర్చున్నాను. I sat. దేవుని స్తోత్రం చెప్తున్నాను. I was praising God. ప్రభు దేవుని వాక్యం ద్వారా నన్ను స్వస్థపరిచారు. God healed me with this word. దేవుని వాక్యము స్వస్థపరుస్తుంది. God's word heals us. నమ్మగలిగితే If you have దేవుని వాక్యం బ్రతికిస్తుంది. God's word will make us live. నమ్మగలిగితే If you believe, దేవుని వాక్యము అన్ని అవసరాలు తీరుస్తుంది. God's word will provide us everything. నమ్మగలిగితే If you believe, దేవుని వాక్యం విడిపిస్తుంది. God will deliver us. నమ్మగలిగితే If you believe, నేను నమ్మాను. I believed. ప్రభు నన్ను స్వస్థపరిచారు. God healed me. తర్వాత నా భార్య నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. Then me and my wife, we prayed together. జనాలందరూ చూశారు, All the people, చనిపోతాడన్న వ్యక్తి this guy is supposed to die, బ్రతికే ఉన్నాడే, but he is alive. చంటి బిడ్డ కూడా ఏమీ కాలేదే. The little guy is also. అంటే వీరు దేవుడు నిజమైన దేవుడేనా That means the God who they అనే serve ఒక is true. సందేహం వారిలో పడింది. Then they started having this kind of మాతో thoughts. పలకరిస్తూ ఉండేవారు. Then they started talking to us. ఒక రోజు ఒక సంఘటన జరిగింది. One day something ఆ happened. రోజు శుక్రవారం. It was a Friday. నా భార్య నేను దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తాం. Me and my wife, we were praying. ఒక సహోదరి ఒక 55 ఇయర్స్ ఉంటాయి. A sister who was 55 years ఆమె old. ఎవరో నేను ఎప్పుడు చూడలేదు. I never saw her. ఆమె ఎటు నుంచి వచ్చిందో నాకు తెలియదు. I didn't know where did she come from. ఆ గుడిసె లోపల మేము ప్రేయర్లో ఉన్నాము. They were praying in that small hut. నా కుమారుడు నిద్రపోతున్నాడు. My son was sleeping. నా భార్య నేను మ్యాట్ వేసుకుని ఎదురు బదులు కూర్చుని ప్రార్థన చేస్తాను. Me and my wife, we started praying. ప్రభు నేను అడుగుతా ఉన్నాను, We were asking God like నీ this. పని కోసం వచ్చామయ్యా, We came here for you, Lord. నీవు నన్ను స్వస్థపరిచావు, Will you heal me? ఒక సాక్ష్యం ఇచ్చావు, You have given me a good testimony. నీ పని చేయాలి ఇక్కడ. I have to do your work here. మరి ఏరి Then where are the people? ప్రజలను పిలుస్తానన్నా. You said you would call the ఎప్పుడు people. పిలుస్తావు? When will you call them? ఎంతకాలం ఉండాలి ఇట్లా? How long we should be here? నాకు అర్థం కావట్లా. I did not understand. బైబిల్లో ఒక మాట ఉంది, There's a word in the Bible. మీలో ఒంటరి అయిన వాడు Whoever is alone, 10,000 మంది అవుతారు. they'll become 1,000. ఎన్నిక లేని వారు Whoever are least, బలమైన జనం అవుతారు. they'll become a great nation. అన్ని వాక్యాలు తెలుసు, We know all the words. కానీ ఏదో బాధ. Okay, there is something. ఎన్ని రోజులు ఎట్టు ఉండాలి ఇక్కడ? How many days we have to be here like this? సహాయం చేయవా? Will you not help me, Lord? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. God hears the word. ఎబ్బేజు ప్రార్థన ఆలకించలే. God heard the prayer of మరొకసారి ఆ ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. We'll again go to 1 Chronicles మొదటి 4:10. 4:10 లాస్ట్ భాగంలో We'll read the last verse. అతను ఇలా ప్రార్థన చేశాడు, He prayed like this. నా సరిహద్దును విశాలపరిచి You enlarge my నీ territories. చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి Let your hand be with me నాకు కీడు రాకుండా దానిలో నుండి and keep me from harm నన్ను తప్పించుము. so that I will be free. ఇది అతను చేసిన ప్రార్థన. This is a prayer that he అని prayed. ప్రార్థింపగా And he prayed, దేవుడు God, అతడు చేసిన మనవి దానిని
అతడు మనవి చేసిన దానిని God granted his request. అతనికి దయచేశాడు. Amen. హల్లెలూయా. Amen. కెన్ సే హల్లెలూయా. Hallelujah. గాడ్ ఇస్ గ్రేట్ ఆల్ ది టైం. God is great all the time. ఒక చిన్న కోరస్ పాడతాను. I will sing a small chorus. శోధనలెన్నో సంభవించిన శోకములే నాకు పానీయమైన శోధనలెన్నో సంభవించిన శోకములే నాకు పానీయమైన ఆశ్రమానుభవమే శాంతిగా మార్చి నన్నాదరించిన యేసయ్యా ఆదుకున్నవాడవయ్యా. ఎన్నో శోధనలు నాకు సంభవించిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. I was going through many trials and tribulations, but God never నా left. భార్య నేను ఆ రోజు ప్రార్థన చేస్తున్నాం. Me and my wife were praying. అది ఫ్రైడే డే టైం. There was a Friday day during the ఒక daytime, ఒక ఆమె ఒక 55 సంవత్సరాల ఆమె and a lady was passing by, was 55 నేను years ప్రేయర్ old. చేస్తున్న మధ్యలోకి వచ్చి నిలబడింది. She came in between both of us. ఆమె పేరు రోజా. Her name is Roja చిలక. Chilaka. నేను ఎప్పుడు ఆమెను చూడలేదు. I've never seen her. మేమున్న ఇంటి దగ్గరలో అక్కడ ఎక్కడ లేదు ఆమె. She was not living with us there. చాలా దూరంలో ఉంటుందంట. She lived very far from కానీ us. ఆమె ఊర్లో అందరికీ తెలుసు. But everybody knew her. ఎందుకంటే అప్పటికి సుమారు ఒక 25 ఇయర్స్ నుంచి ఆమె ఒక డెవిల్తో బాధపడతా ఉందంట. She was possessed with an evil spirit from చాలా 25 విచిత్రమైన years. పనులు చేస్తుందంట ఆవిడ. She did things, very surprising things. అది నాకు తెలీదు. I didn't know that. ఆమె మా మధ్యలో నిలబడింది. She stood between us. ప్రభువా జనాన్ని తీసుకురా. She was saying, Lord, get ప్రభువా the పోగు people. చేయి ఇక్కడ ప్రజల్ని Lord, help these people to learn the word. అని అడుగుతున్నాం కదా. And they were praying, దేవుడు జనాన్ని తీసుకురాలా, and God did not bring people. దయ్యాన్ని తీసుకొచ్చాడు. రియల్లీ. God got the evil spirit there. మా ఇద్దరి మధ్యలో ఆమె నిలబడింది. She was standing between us. ఆగు అంది. He said, stop. కన్నులు తెరిచి అలా చూస్తా ఉన్నాం. I was looking at her like this. ఏం చేస్తున్నారు మీరు అంది. She asked, what are you guys doing? ప్రార్థన చేసుకుంటున్నాం అన్నా. Then he said, ఎందుకంటే ఆ ఊర్లో మేము కొత్త కదా. we are new to this place. ఎవరు చేయమన్నారు ప్రార్థన ఏమన్నా ఇక్కడ. Who told you to pray? He was Me. asking. మీరు ప్రార్థన చేయొద్దు అంది. He said, do not pray. అప్పుడు నాకు అర్థమైంది. Then I understood. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత After I knew God, 1990లో నేను బాప్తిసం తీసుకున్నాను. in 1990 I was baptized. 3 ఇయర్స్ ఒక దైవజనుడి దగ్గర పరిచర్య చేశాను. In 3 years I was discipled with a pastor. ఆయన మంచి ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు ఆయన. That pastor was filled with the Holy ఆ Spirit. 3 సంవత్సరాలు అలాంటివి చాలా చూశాను ఆయన దగ్గర నేను. In 3 years I have seen many things like చాలా this. విలేజ్ల్లో చూశాను. I saw in many villages. ఏజెన్సీ అడవి ప్రాంతాల్లో కూడా చూశాను. Even in agency places, I నాకు saw. అర్థమైంది Then I understood ఇదేదో డెవిల్ పట్టుకుని వచ్చింది. this is something evil possessed. అయితే ఈ రోజు దేవుడు ఏదో చేయబోతున్నాడు. Something God is going to do. మేము that ఆమె today. లెక్క చేయలేదు. I did not understand her. నా భార్య నేను కళ్ళు మూసుకుని దేవుని స్తుతించడం మొదలు We పెట్టాను. started praising God. సైతాన పో అని చెప్పలే. But we can't say go away devil. ఇంకా మేమేమి చెప్పలే. We didn't say anything. దేవుని స్తుతిస్తా ఉన్నాం. We started praising God. దేవుని స్తుతిస్తా We ఉన్నాం. were praising అదే God. పెద్ద ప్రాబ్లం దానికి. And that is the biggest problem for the enemy. దేవుని స్తుతించడం సాతానికి ఇష్టం కాదు. The devil does not ఎందుకంటే like అది మనకు worship మంచిది కదా. because it is good to us. to దానికి us. మంచిది కాదు. And it is not good for the మేము devil. స్తుతిస్తానే ఉన్నాము. We were praising God. అలాగే ఉండిపోయింది. It stood like that. కొన్ని నిమిషాల్లో In few minutes, పెద్ద శబ్దం చేసింది. there's a big sound. అయ్యో అయ్యో అని Ayyo, ayyo. అరుస్తూ బయటకు వెళ్ళిపోయింది అమ్మాయి. Then the devil got out of her shouting. ఈ సౌండ్ కి చుట్టుపక్కల ఉన్న అందరూ పరిగెత్తుకొచ్చారు. Hearing that sound, all the neighbors came there. వాళ్ళు అనుకుంటున్నారు They thought ఎవరో చచ్చిపోయారు ఇంట్లో. somebody died in that వాళ్ళు ఎప్పటి house. నుంచి ఎదురు చూస్తున్నారు కదా. They were all waiting for వాళ్ళ it to బాధ అంతా happen. ఇప్పుడు చచ్చిపోవాలి ఇందులో. They were thinking, they were expecting somebody to ఆ die. ఇల్లు అలాంటి ఎక్స్పీరియన్స్ తో ఉంది. That house has that experience. సజీవుడైన దేవుడు ఆ ప్రదేశంలో ప్రవేశించాడని వాళ్ళకి తెలియదు. But a living God is living there already. వీఆర్ టోటల్ నథింగ్. We are nothing. గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ది టైమ్. God is great all the time. కెన్ యు సే ఆమేన్? Amen. అందరూ వచ్చారు చాలా మంది. All of the people came there. ఈమె వాళ్ళ మధ్యలోకి పోయింది. She went in between them. పెద్ద పెద్ద కేకలు పెడుతుంది. She was shouting and yelling. యేసే నిజమైన దేవుడు. And she was crying. Jesus యేసే is a real నిజమైన God. దేవుడు. God, Jesus is a real God. వీరైన సేవకులు.
and they are his servants. ఈ గ్రామంలో మంచి సంఘం ఏర్పడుతుంది. We are going to have a good church. దేవుడు అనేకులను రక్షించబోతున్నాడు. God is going to save many from అందుకే his వీళ్ళని తీసుకొచ్చాడు. That is for the reason God ఈ has మాటలు called ఆన్లైన్ లో them. వింటున్న వారందరికీ ఒక చిన్న మనవి. People who are listening online, there's a small ఒకవేళ request. మీరు అబద్ధం చేసుకునేది అబద్ధం అనుకోవచ్చు. If you think that it is all a story, ఇది అబద్ధం అని మీరు అనుకుంటే if you think this is a lie, మీరు బైబిల్ని నమ్మనట్టే. that means you are not believing the word of అపొస్తలుల God. కార్యాలు 16వ అధ్యాయంలో In Acts 16, 16వ వచనంలో 16th verse, పుతోను అనే ఒక దయ్యం కనబడుతుంది మనకు. there's a devil called Putul. దేవుని సేవకులని పౌలు గురించి శీల గురించి అక్కడ ఎవరికి తెలియదు. Nobody knew about Paul and Silas. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అంత ముందు ఎక్కువ మందికి తెలియదు. Nobody knew about ఈ Christ. పుతోనే ప్రచారం చేసింది. But this girl preached. మీరు ఇది నమ్మకపోతే అది కూడా నమ్మనట్లే. If you do not believe this, you won't believe that. మీలో దేవుని వాక్యం మీద విశ్వాసం లేనట్టే. That means you are not believing the word of ఒకవేళ God. మీరు అబద్ధాలు విని ఉండవచ్చు. You might have heard lots of lies. మలకి గ్రంథము In Malachi, 3వ అధ్యాయము in 3rd chapter, 16వ వచనంలో ఒక మాట ఉంది. in 16th verse, it says దేవుని like యందు this, భయభక్తులు గలవారు whoever are fearing God, ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు when people are talking లేదా to దేవుని each గురించి other, ఏదైనా చెప్పుకుంటూ ఉన్నప్పుడు if you are talking about the Lord అది himself, అబద్ధమైన నిజమైన if it is a truth or the lie, దేవుడు అక్కడ ఉంటాడు. God is there. చెవి యొగ్గది వింటాడు. He is listening to నేను you. దేవుని భయం కలిగి ఉన్నాను. I have the fear of God. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. I do not have to lie. ఈ రోజు సజీవ సాక్ష్యం నా దగ్గర ఉంది. I have a living testimony. వందల today. మంది సంఘం అక్కడ కలిగి ఉన్నాను. I have a great, good church. హాఫ్ there. ఎకర్ స్థలంలో పెద్ద చర్చి దేవుడిచ్చాడు. God gave me a good church in half acre. 400 మంది సంఘం అక్కడ కూర్చుని ఆరాధిస్తున్నారు. With 400 members there. ఇదంతా సజీవ సాక్ష్యం. That is a living testimony. మీరు ఎవరైనా ఏలూరు సమీపంలో ఉంటే If you are living around Elur, మీ బంధువుల్ని ద్వారకా తిరుమల పంపొచ్చు. you can send your relatives or friends. to ఎంట్రన్స్ Dwarka ద్వారకా తిరుమల తిమ్మాపురం విలేజ్ లో in the village Timmapuram. పాస్టర్ చొక్కా ఇజ్రాయెల్ అంటే ఎవరైనా చెప్తారు. If you say Pastor Israel Chokkagar, everybody know my name. మీరు వెళ్ళి మినిస్ట్రీ చూడొచ్చు. You can go and see the ministry. దయచేసి తప్పుగా అనుకోకండి. Don't misunderstand me. ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి నిజాన్ని కూడా అబద్ధమని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. Nowadays, even people are believing the truth is a lie. ఆ రోజు ఆ అమ్మాయి ప్రకటన చేసింది. The girl shouted, but she proclaimed. అది చూసిన ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. People were surprised seeing యేసు that. నిజమైన దేవుడని నమ్మగలిగారు. They all believed that Jesus is a real God. 14 మంది ఆ సాక్ష్యానికి నమ్మి బాప్తిసం పొందారు. 14 people were saved and they took baptism. అప్పుడు నేను జూనియర్ సేవకుడుగా ఉన్నాను. Then I was a junior అంత అనుభవం నాకు pastor. లేదు. I do not have an experience. నా ఆత్మీయ తండ్రిని పిలిపించి I brought my spiritual father. పాస్టర్ here. ఆంధ్రయ్య గారి ద్వారా వారికి బాప్తిసం ఇప్పించాను. Pastor Andrea, he gave కెన్ యు సే baptism. హల్లెలూయా? Hallelujah. గాడ్ ఇస్ గ్రేట్. God is great. ఒక్కరిని 100 మందిని చేసే దేవుడు మన God దేవుడు. is a God who will raise 14 మందితో one ప్రారంభమైంది. with 14 people. అక్కడ ఒక చెట్టు కింద పరకం కట్టి ఒక గుడారం కట్టి ప్రేయర్ చేసేవాడు. We started the church under a small tree. కొంతమంది సేవకులతో కలిసి నేను ఫెలోషిప్ చేసేవాడిని. I used to fellowship with few of the pastors. ఒక రోజు ఒక 30 మెంబర్స్ పాస్టర్స్ నా దగ్గరికి వచ్చారు. One day 30 pastors came to me. ఎవ్రీ మంత్ ఒక పాస్టర్ దగ్గర ప్రేయర్ జరిగేది. Every month they hosted a fellowship. ఈ మంత్ నా దగ్గర. This month it is my turn to have fellowship. ఆ చెట్టు కింద నాకు చర్చి లేదు కదా, ఆ చెట్టు కింద మేము ఏర్పాటు చేసాం. I don't have a church. We were worshipping under a tree. మంచి మాట ప్రేయర్ జరుగుతున్నప్పుడు During the prayer time, వర్షం వచ్చింది. it rained. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. I didn't know where to go. అక్కడ ఒక ముస్లిం హౌస్ ఉంది. There was a Muslim house there. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ హాల్లో ఈ మీటింగ్ పెట్టుకున్నాం. I requested that family and we hosted the prayer meeting ఈ there. పాస్టర్ టీమ్ లో లీడర్ నన్ను తిట్టాడు. The leader in that pastor's team, he yelled at me. నీకు చిన్న స్థలం కూడా లేదా, You don't have a small place. చిన్న చర్చి కూడా లేదా, You don't have a small మమ్మల్ని church. అందరినీ ఇలా ఇబ్బంది పెడుతున్నావు. Why are you bothering us like నేను ఆ రోజు this? చాలా బాధపడ్డాను. I really was hurt that day very badly. ప్రార్థన చేయటం మొదలు I పెట్టాను. prayed to God that day. దేవుడు హాఫ్ ఎకర్ స్థలం ఇచ్చాడు. God gave me half acre land. దాంట్లో దేవుడు మంచి మందిరం ఇచ్చాడు. God gave me a beautiful church నా there. ప్రియమైనటువంటి సహోదరి My సహోదరులారా, dear beloved brothers and sisters, కొన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. there are certain things దేవుడు కోరుకునే లక్షణాలు అవి. God desired things in our lives. అవి మనం చూపించుకోగలిగితే God, if you can show those things to the Lord, డెఫినెట్ గా దేవుడు ఏదైనా చేయగలడు. God can do anything. అక్కడ నా సేవా జీవితం అలా ప్రారంభమైంది. That is how I started my ministry. నేను చెప్పిన సాక్ష్యం 1998 లో. This is from 1998. అక్కడ నుంచి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. God started doing many things from అనేక that మందిని day. ఆయన కనపరుచుకున్నాడు. He brought up so many people into our lives. ఆ గ్రామం నుండి 7 గ్రామాలకు మేము సువార్తకి వెళ్ళాము. From that village, 7 villages were proclaimed. ఇప్పుడు 7 gospel. విలేజెస్ లో కూడా పరిచర్య And సాగుతుంది. in 7 years, the ministry is still continuing. ఇక్కడ ఉన్న వారిలో ఒక సహోదరి ఉంది. There is a sister who is sitting. పేరేంటమ్మా? Geeta. గీత సిస్టర్. Sister Geeta garu. నా దగ్గరలోనే వారి ఊరు ఉంటుంది. Her village is close to my village. దేవుడు గొప్పవాడు. God is good. అందరి జీవితాల్లో చేయగలడు.
and he can do in everybody's 4 lives. మాటలు చెప్పి నేను ముగిస్తాను. I will share 4 words. ఎబ్బేజు ప్రార్థన ఎంత గొప్పదో చూశారు కదా. The prayer of Jabez is very powerful. కీడుని తప్పించింది, He got protected from all harm. నన్ను తప్పించింది. He protected me. ఎవరైతే ఆ రోజుల్లో నేను చనిపోతాను ఇంట్లో అనుకున్నారో Whoever believed that I'm going to die, వారందరూ ఇప్పుడు నా సంఘంలో విశ్వాసులు. they're all believers. వాళ్ళు ఇప్పుడు today in ఇలా my నాతో church. చెప్తారు, They say like this, అయ్యా brother, మీరు కానీ, if you would మీ have, అబ్బాయి కానీ, if you would have your son, మీ భార్య కానీ if you would have wife, ఆ ఇంట్లో చనిపోతారు అనుకున్నాం we all thought they would all, అని అనుకునేవారు. మేము అప్పుడు we thought like this back then. దేవుడు గొప్పవాడు, But God is good. మిమ్మల్ని బతికిచ్చాడు, He kept you alive మమ్మల్ని బ్రతికిచ్చాడు. and He kept us alive. మేము కూడా మీతో ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాం And we are all believing in Christ అని along వారి with సాక్ష్యం us. చెప్తూ ఉంటే That is a testimony. ప్రభుకి మహిమ కలుగును గాక. That glory be to God. అలాగ దేవుడు నడిపించాడు. That is how God led me. తర్వాత ఆ ఇంటి ఓనర్కి సంగతులని తెలిసాయి. Then the owner of that house knew that. ఒకరోజు ఆ ఓనరు ఆయన భార్య నా దగ్గరికి వచ్చారు. The owner and the wife came to me. మా ఇల్లు మాకు ఇచ్చేసేయండి. He said, give back to my house. భయం లేదా మీకు అన్నాను. I said, don't you fear God? మీరు వచ్చాక అన్ని వెళ్ళిపోయిన మా ఇంట్లోంచి అని తెలిసింది నాకు. When you came back here, everything, all the evil things left that house. మాకు ఇల్లు ఉండగా ఎక్కడో మేము ఎందుకు ఉండాలి? If I have a house here, why would I live somewhere ఇప్పుడు ఈ else? ఇల్లంతా శుభ్రపరచబడింది. Now this house is kept clean. మా ఇల్లు మాకు ఇచ్చేయండి. Give back to my house. ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసాం. Then we gave that home to ఆ them. చిన్న గుడిసె తీసేశారు. They took that small hut ఇప్పుడు and, పెద్ద బిల్డింగ్ కట్టుకుని they have a building there. పిల్లల్ని అందులో కంటా ఉన్నారు. And they have generations from that house. ఎవరికి ప్రాబ్లం లేదు. Nobody has any issue. ఎందుకనంటే Because మన దేవుడు సజీవుడు. God is a living God. దేవుడు నా దగ్గర Wherever God is, ఏ కీడు ఉండదు, there is no harm. రాదు కూడా. And it won't come. అదే బేస్ చూపించాడు మనకి. That is what Jabez taught. కానీ ఎలా సాధ్యం ఇది? How is it possible? యేసు ప్రభువుని నిజమైన దేవుడిగా నమ్మడం, If you believe Jesus Christ is a ప్రార్థన living చేయడం. God, pray to God. 4 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. And share 4 words. దేవుని వాక్యం నుంచి ఒక మాట చూద్దాము. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 21 వచ్చును. Genesis 39, ఎంతండి verse? 39వ అధ్యాయం 21. Third verse 21. 21. యా 39:21. ఆ Genesis. చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. The Lord was with him. He showed him kindness and granted him favor in eyes of the prison warder. పైన ఇంకొక మాట ఉంది కదా, There is a word. యెహోవా యోసేపునకు తోడై ఉండి The Lord was with him. అతని యందు కనికరపడి He showed him kindness అతని మీద and ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగు చేశాను. granted him favor in the eyes of the prison warder. దేవుడు యోసేపు మీద కనికరపడ్డాడు. God has showed kindness on Joseph. యోసేపు మీద కనికరపడడమే కాదు, అతనికి తోడై ఉన్నాడు. Not even showing kindness, but he was with him. దేవుడు తోడై ఉండకపోతే మనం ఎక్కడ సక్సెస్ అవ్వలేము. If God is not with us, we can never be దేవుని successful. కనికరం మనకు తోడుగా ఉండకపోతే బ్రతకలేము. We cannot live without the kindness of God. ఎందుకు యోసేపు మీద దేవుడు కనికరపడ్డాడు? Why did God had kindness on Joseph? ఒక ముఖ్యమైన లక్షణం దేవుడు యోసేపులో చూశాడు. There is a good quality in Joseph. అదేంటో తెలుసా? What is that? యోసేపు చెడును సహించాడు. Joseph was not supporting evil. ఆదికాండము Genesis 37వ అధ్యాయము 37th మొదటి chapter, వచనంలో first verse. అతడు తన అన్నదమ్ములు అంటే తన సహోదరులైనటువంటి వారి చెడుతనము తన తండ్రి దగ్గరికి తెచ్చి చెబుతూ ఉండేవాడు. He was sharing the evil things that his brothers done to అతడు his చెడు father. చేయడు, He does not do evil చెడు సహించాడు. and he does not support evil. యోసేపు చెడు చేయలేదు. Joseph did not do evil. ఆదికాండము Genesis 39వ అధ్యాయము 39th chapter, 2వ వచనంలో second verse. చెడు అతని దగ్గరకు వచ్చింది. The evil came to him. అతను పట్టుకోవడానికి ప్రయత్నించింది, The evil tried to catch him, కానీ దాన్ని దూరంగా పారిపోయాడు. but he left that. అక్కడ స్పష్టంగా రాయబడింది. It's clear in that verse. అది యోసేపులో ఉన్న మంచి లక్షణం. That is a good quality in Joseph. అందుకే యోసేపు దేవునికి తోడై ఉన్నాడు. That is the reason God was with అందుకే Joseph. యోసేపుకి దేవుడు కనికరం చూపాడు. That is why God showed అందుకే kindness. యోసేపు గొప్పవాడయ్యాడు. That's the reason Joseph కెన్ యు is సే ఆమేన్? Amen. యు గాట్ ఇట్? Amen. ప్రైజ్ గాడ్. Praise God. Amen. దేవుని పిల్లలారా, Children of God. యా దేవుని పిల్లలారా, God's children, దేవుడు మనకు తోడై ఉండాలి. God is with us. ఇందాక మన పాటలు పాడారు కదా, We sang, నేను ఉండలేనయ్యా I cannot live without you, నీ Lord. తోడు లేకపోతే, If you are not with me, నేను బ్రతకలేనయ్యా I cannot live without నీ తోడు you. లేకపోతే. Without you. నిజమే కదా? It's true. యోసేపు ఎవరు అసలు? Who is Joseph? ఆ దేశంలో అంత గొప్పవాడు అయ్యాడు అంటే Why is he so great in Egypt? దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. Because God was with Joseph. యోసేపు మీద కనికరపడ్డాడు. Because your God showed ఎందుకంటే kindness. యోసేపులో మంచి లక్షణం ఉంది. Because Joseph had that good అతను quality. చెడు చేయడు, He does not do evil. ఇతరులకి చెడు ప్రోత్సహించాడు. He does not encourage evil. ఈ చెడు కనబడితే వాళ్ళని ఖండిస్తాడు, And he rebukes evil. ఆ చెడు నుండి పారిపోతాడు. And
he flees away from evil. నెంబర్ 1. Number 1. నెంబర్ 2, Number 2. దేవుని వాక్యం నుంచి చదువుకుందాం. Let's read the word of God. మొదటి సమూయేలు గ్రంథము 1 Samuel 18వ అధ్యాయము 18th chapter 14వ వచనం. 14th verse. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. In everything he did, David did, he had great success because the Lord was with him. అంత సక్సెస్ అవ్వడానికి దావీదుకి కారణం ఏంటి? Why was David so successful? దావీదులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. David had good qualities. సుబుద్ధి. He had a good దేవుని wisdom. వాక్యం మనం చదివినప్పుడు When we read the word of God, మనుషులు అప్పచెప్పిన పని గాని, the things that the human beings give us, దేవుడు అప్పచెప్పిన పని గాని the work that God has assigned to దావీదు us, దుర్బుద్ధితో చేసేవాడు కాడు. David did not do with evil spirit. ఫ్రాడ్ చేసేవాడు కాదు. He did not do any fraud. మిస్బిహేవ్ చేసేవాడు He కాడు. did not misbehave, నమ్మకంగా చేశాడు. but he did it faithfully. దాన్నే సుబుద్ధి అన్నారు. That is called as good quality. ఇంకా దావీదులో దేవుడు చూసిన లక్షణం, Let's see how many more good qualities are there దావీదు in David. పాపము చేసినా Even David did sin తెలియనప్పుడు అది before he knew it was ఎప్పుడు sin. చేస్తే అని కాదు, Not that he is doing continuously. తెలియనప్పుడు ఒక్కసారే చేశాడు ఆయన పాపం. Before he knew, he committed sin once. దాన్ని దాచుకోలే. And he did not hide it. అదే మంచి లక్షణం. That is a good quality. దానిలో కంటిన్యూ అవ్వాలా, He did not continue in that. అదే మంచి లక్షణం. That is a good quality. దాన్ని ఒప్పుకున్నాడు కదా, And he confessed it. ఇదే మంచి లక్షణం. That is a good quality. దాన్ని విడిచిపెట్టాడు కదా, He left it. ఇదే సుబుద్ధి. That is a good ఇంకెప్పుడు దాని జోలికి పోలేదు కదా, He did not go back. ఇదే సుబుద్ధి. It is a good thing. అందుకే దేవుడు అతను సక్సెస్ చేశాడు. That is why God gave him success. మొట్టమొదటిగా First of all, యోసేపులో దేవుడు చూశాడు, in Joseph, God saw చెడు చేయడు, he did not do evil, చెడును సహించాడు. he did not support evil. అందుకే యోసేపును ఈజిప్ట్ రాజుగా ఇంచుమించు గవర్నర్ గా చేశాడు. That's the reason God exalted him to be a రెండవదిగా Secondly, దావీదుని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? why did God bless David? దీర్ఘాయువుతో ఎందుకు నింపాడు? Why did God give him long అతన్ని ఎందుకు అంత life? ఘనపరిచాడు? Why did God honor him? ఆయన వంశంలో ప్రభువుని ఎందుకు పుట్టించాడు? Why did God in his genealogy Jesus దావీదు Christ was సుబుద్ధి born? గలవాడు. Because of his faith. ఈ రెండవది మీరు గుర్తుపెట్టుకోవాలి. This is the second thing. మనం సుబుద్ధితో ఉన్నప్పుడు When we live with good faith, దేవుడు మనల్ని సక్సెస్ చేస్తాడు. God will give us success. మూడో మాట చెప్తాను. Third one, యెహోషువ గ్రంథము Joshua, 1వ అధ్యాయము first chapter, 5వ వచనం. 5th verse. నీవు బ్రతుకు దినముల నీవు ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేరక యుండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండునని దేవుడు యెహోషువతో చెప్పాడు. No one will be able to stand against you all the days of your life. As I was with Moses, so I will be with you. మోషే అంటే చాలా గొప్ప నాయకుడు. Moses was a great leader. గొప్ప సాక్ష్యం చెప్పాడు మోషే కోసం దేవుడు. God gave a good testimony about Moses. అతని వంటి వాడు ఎవడూ లేడు అని చెప్పాడు. Nobody is like Moses. సాత్వికుడు అని చెప్పాడు. He said that he is నా ఇంటిలోనే నమ్మకస్తుడు అని చెప్పాడు. హల్లెలూయా. he is faithful in all my household. అలాగే యెహోషువ నీకు తోడై ఉంటాను అన్నాడు. That's the reason he also is promising Joshua that ఇప్పుడు I am జాషువాలో with you. ఏమి చూశాడు దేవుడు? But what did God see in Joshua? ఏం చూశాడు? దేవుని వాక్యం చదువుదాం. Let's see what the word of God says. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు If you see in the word of God, సంఖ్యాకాండము Numbers 27వ అధ్యాయము 27th chapter, 18వ వచనం. 18th verse. మోషేతో దేవుడు మాట్లాడుతూ, God talked to Moses like this. మోషే, Moses, యెహోషువను చూసావా? did you see Joshua? నేను అతన్ని ఇష్టపడుతున్నాను. I love him. అప్పటికే మోషే దేవుణ్ణి అడిగాడు, Then Moses was already asking God, నేను చనిపోతాను కదా, if I die, నా తర్వాత ఈ ప్రజలను ఎవరు నడిపించాలి who will lead these people? అని అడిగినప్పుడు Then he asked, 6 లక్షల మంది యుద్ధ వీరులు ఉన్నారట. there were 600,000 people there. యంగెస్ట్ పీపుల్ 6 లక్షల మంది ఉన్నారు. Young people were there with 600. 6 లక్షల మందిలో ఒకే ఒక్క చూశాడు దేవుడు. And God saw Joshua. అతని పేరు చెప్తారా? 600,000. Joshua. Who is? Joshua. దేవుడు మోషే చెప్పాడు, God told Moshe, ఐ వాంట్ జాషువా. I want Joshua. వై? Why? అతను ఆత్మను పొందినవాడు. He is filled with the Spirit of దేవుని ఆత్మను పొందినవాడు whoever is filled with the Holy Spirit, ఏ తప్పు చేయడు. they did not do any evil. దేవుని ఆత్మ పొందినవాడు Whoever has భయపడతాడు. fear God. నిజముగా దేవుని ఆత్మను పొందినవాడు If you're truly యేసేపులాగా చెడు నుండి పారిపోతాడు. they will flee from evil. నిజముగా దేవుని ఆత్మను పొందిన వాడికి If you're truly having the Spirit of God, భయభక్తులు ఉంటాయి. they have that fear for God. అందుకే యెహోషువకు ఉన్నాయి. That they're all these are the qualities Joshua has. నాకు మాటకారి అవసరం లేదు, I do not need an eloquent person. నాకు జ్ఞానవంతుడు అవసరం I లేదు, don't want a knowledgeable person. నాకు ఆత్మ పొందినవాడు కావాలి, I want a person who has the Spirit of God in them, నాతో నడిచేవాడు కావాలి. who walks with me. యెహోషువని చేయమన్నాడు. I saw Joshua. యెహోషువని దేవుడు ఎంపిక చేశాడు. God chose Joshua.
కారణం అతను ఆత్మను పొందినవాడు. Reason is filled with the Holy ఏమో Spirit. మీలో నాలో ఎవరినైనా దేవుని పని కొరకు ఎంపిక చేసే దేవుడు కదా. God chooses his people. నాకు అనేక మంది స్నేహితులు ఉండేవారు పశువులు కాసేటప్పుడు. When I was grazing the field, అమ్మో వాళ్ళందరూ చాలా జ్ఞానవంతులు. they were very wise. ఎంత జ్ఞానవంతులు అంటే They're so smart. మేమందరం ఒక చోట కూర్చునే వాళ్ళ పశువుల దగ్గర. We used to sit together. అప్పుడు ఒక 11-12 సంవత్సరాలు ఉంటాయి. I was then back then 12-year-old. టిఫిన్లు తీసుకుని వెళ్ళేవాళ్ళం పశువుల దగ్గరికి. We used to take lunch. చెట్టు కింద నీడను కూర్చునేవాడు We used పొలాల్లో. to sit under a tree. భోజనం చేసేటప్పుడు మాట్లాడుకునేవాడు. We used to eat and then talk. నేను జ్ఞానహీనుడని చెప్పాలి వాళ్ళలో. I was not that smart. ఒక్కొక్కడే మాట్లాడేవాడు. They used to talk. అరే ట్రైన్ గురించి తెలుసా నీకు? Do you know about the train? ట్రైన్కి చాలా దూరంలో నిలబడాలి. You have to be away from the train. లేదా If not, దగ్గరికి వెళ్తే if you go near the train, అది లాగేస్తాయి. it will attract you. నేను అప్పటి నుంచి ట్రైన్ అంటే భయం పెట్టుకున్నాను చిన్నప్పుడు. I had that fear for train back then. ఒకసారి నేను ట్రైన్ చూస్తాను సైకిల్ వేసుకెళ్ళాను. Then I took the train. I took the cycle. 12 మైల్స్ సైకిల్ మీద వెళ్ళాను. Oh, I went in 12 miles by riding the bicycle. గీతా సిస్టర్ నీకు భీమడోలు తెలుసు కదా, ద్వారకా తీరం నుంచి భీమడోలు సైకిల్ మీద వెళ్ళాను He traveled from A to B during the ట్రైన్ చూడటానికి. to see the train. 12-13 ఇయర్స్ ఉంటాయి Okay. అప్పుడు. చెప్పండి. I was then 12 years. I went to see the train. అప్పుడు riding the అప్పుడు bicycle. మైకిల్ లేవు. There was no mic. టింగ్ టింగ్ గంట కొట్టేవాడు ట్రైన్ వచ్చేటప్పుడు. They used to ring the bell when the train used to come. గంట కొడితే ట్రైన్ వస్తుంది. If you hear the ring, గంట the కొట్టాడు. train is come. The bell rang. అక్కడ అడిగా నేను ఎందుకు గంట కొడుతున్నా. I asked them, why did you ring the bell? ట్రైన్ వస్తుంది. They said the train is coming. అమ్మో I was afraid. దూరంగా వెళ్ళిపోవాలి. I started running. దగ్గర ఉంటే If I am there, లాగేస్తుంది. it will suck me off like this. నిజంగా నేను దూరంగా వెళ్ళిపోయి చూసా. Then I saw from a distance. అప్పుడు place. గూడ్స్ రైలు వచ్చింది. Then there came a goods train. పెట్లుగా ఉన్నాయి. It had like a మీరు ఎలా compartment. కూర్చుంటారా అనుకునేవాడు. Then I thought, how will the people sit here? ఇలాంటి జ్ఞానహీనుణ్ణి I was so. ఈ మహాదేశంలో God brought me to this great మీ nation. మధ్యలో నిలబెట్టాడు కదా. And he may make me. God share is the great. word. God is great. కెన్ యు సే హల్లెలూయా. Hallelujah. ఇంకొకటి ఉండేవాడు జ్ఞానవంతుడు. There was another wise guy. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఫ్లైట్లు వెళ్తాయి కదా, Whenever there was a flight going in the sky, ఇట్లా చూసేవాడు. we used to watch from అది చాలా down. చిన్న కనబడేది. It was very small. అప్పుడప్పుడు మబ్బులోకి పోయేది. It used to go inside the clouds. మళ్ళీ అది బయటకు వచ్చేదాకా చూసేవాడు. Then we used to watch until it came out of the cloud. ఇంకొకటి నేను అడిగేవాడు, Then the other person asked this person, అరే ఫ్రెండ్ friend, నాకు వచ్చిన సందేహం, I have a doubt. ఆ విమానం ఎంత చిన్నగా ఉంది కదా, The aeroplane is so small. మనం ఎలా ఎక్కుతాం రా దాంట్లోకి. How did we fit into that flight? ఆడు వీడికి సమాధానం చెప్పేవాడు, Then the other guy has answered. అరే నీకు తెలియదారా, Oh, don't you know this? ఇంత విమానంలోకి ఎక్కేటప్పటికి When we went to enter into that మన small, చీమలాగా అయిపోతాం. we become like an ant. చిన్న చీమలాగా అయిపోయి అప్పుడు ఎక్కుతాం అనేవాడు. We become like an ant and then we go inside the flight. ఓ అలాగా అనుకునేవాడు నేను కూడా. Then they all used to think, oh, that is how we enter into the flight. చిన్నతనంలో పశువుల దగ్గర During my childhood, అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో ప్రభు తిప్పుతా ఉన్నాడు. now God is making me travel in international flights. కెన్ యు సే హల్లెలూయా. Hallelujah. గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ది టైమ్ నో. God is great. దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి విధంగా దేవుడు మనం నడిపిస్తా వస్తాడు. Children of God, God is going to lead us. నాలుగో like మాట this. చెప్పి ముగిస్తాను. Fourth and the last word. దేవుని వాక్యంలో చదువుకుందాం. Let's read the word. 2వ రాజుల గ్రంథం 2 Kings 18వ అధ్యాయము 18th chapter 7వ వచనం. 7th verse. యెహోవా అతనికి తోడుగా ఉండెను, And the Lord was with him, తాను వెళ్ళిన చోట్లల్లా and he was successful in అతడు జయము పొందెను. whatever చాలా he had జాగ్రత్తగా done. మాట వినాలి. Listen carefully. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, God was with him అతడు వెళ్ళిన ప్రతి చోట. wherever he went. ఉద్యోగం, Job, బిజినెస్, business, వ్యాపారం. business. బిజినెస్ అంటే వ్యాపారమే కదా. Yeah. కన్ఫ్యూజ్ అవుతున్నా ఇంగ్లీష్ తెలుగులో నేను. అన్నిటిలో అతను జయం పొందేవాడు. In everything he was successful. రాజరికము, పరిపాలన, In what do you call? యుద్ధము, In Wars. in wars. అన్నిటిలో In everything అతను జయం పొందేవాడు. he had success. ఎందుకనంటే Why? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంట. Because God was with him. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంట. Because God was with him. నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినా సరే, How much ever wisdom నేనెంత you are, మాటకారిని పాటకారినైనా సరే, how much ever talented or eloquent I am, దేవుడు మనకు తోడుగా లేకపోతే if God is not with us, కొన్ని రోజులు రన్నింగ్ చేయగలం కానీ a few days we can manage, ఎక్కడో అక్కడ బొక్కబర్ర పడిపోతాం, but some here or there, మస్టన్షుడిగా పడిపోతాం.
ఖచ్చితంగా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని So remember all the time. దేవుడి తన తోడుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. Let's see why God was with ఒక him. మాట చెప్పి నేను ముగిస్తాను. Let's read one. ఎందుకు ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు? Why God was with him. ఇతని పేరు హిజ్కియా. His name is Hezekiah. ఇతను వెళ్ళిన చోటల్లా దేవుడు విజయం ఎందుకు ఇస్తున్నాడు? God gave him success ఇతని wherever పేరు he went. హిజ్కియా. Because his name was దేవుడు Hezekiah. ఇతనికి ఎందుకు తోడై ఉన్నాడు? Why God is with him. ఇతనిలో కూడా కొన్ని మంచి లక్షణాలు He ఉన్నాయి. had few good qualities. దేవుని వాక్యం చదువుదామా? Let's read the word of God. రెండవ రాజుల గ్రంథం 2 Kings 18వ అధ్యాయంలో 18th chapter 5వ వచనంలో 5th verse. అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు అని రాయబడింది. He trusted the Lord. Hezekiah మనుషులు trusted in the నమ్మడేతను. Lord. He did not trust the people. మనుషుల మీద ఆధారపడ్డేతను. He did not depend on people, దేవుని నమ్ముతాడు ఇతను. but he trusted God. అందుకే దేవుడు ఇతనికి జయమిచ్చాడు. That's the reason God gave ఇది him మంచి success. లక్షణం ఇది. That's a good quality. ఇతను బలం మీద ఇతను ఆధారపడ్డు. He did not trust his strength. ఇతని టాలెంట్స్ మీద ఇతను He ఆధారపడ్డు. did not trust his ఇతను talent. పెద్ద పాటగాడని ఇతను దీని మీద ఆధారపడ్డు. He did not trust his singing ఇతను పెద్ద talent. మాటగాడని టక మాట్లాడతాడని ఆధారపడ్డు. Not on his eloquency. ఇవన్నీ నథింగ్. These are all nothing. దేవుడు లేకపోతే ఏమీ లేవు. If God is not with us, everything ఇతను is దేవుని nothing. యందు విశ్వాసం He ఉంచుతాడు. trusted God. ప్రతి పనిలోనూ దేవుని యందు విశ్వాసం In ఉంచుతాడు. everything God gave him అందుకే దేవుడు success. ఇతనికి జయమిచ్చాడు. That's the reason God gave him రెండవ success. రీజన్ చెప్తున్నాను. Second reason, రెండవ రాజుల గ్రంథం 2 Kings 18వ అధ్యాయము 18th chapter 6వ వచనం. 6th అతడు verse. యెహోవాతో హత్తుకొని ఆయన్ని వెంబడించాడు. He held fast to the Lord and అతను did దేవుని not యందు stop విశ్వాసం following ఉంచాడు. him. He trusted God. అతను దేవునితో హత్తుకొని నడిచాడు. He held fast to the Lord. అందుకే దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. That's the reason God gave him success. దేవుని ప్రియమైన పిల్లలారా, My dear children, 4 God, విషయాలు చెప్పాను. 4 things I ఒకటి, told you today. ఒకటి, First was, దావీదుని యోసేపుని ఎందుకు దేవుడు తోడై ఉండి అంత గణపరిచాడు? why did God bless Joseph and honored him? యోసేపు చెడు చేయలేదు, Because he did not do evil. చెడు సహించలేదు. He did not support evil. హల్లెలూయా. Hallelujah. దావీదుని ఎందుకు దేవుడు ఆశీర్వదించి అంత గొప్ప చేశాడు? Why did God bless David? దావీదు David, సుబుద్ధి కలిగి బ్రతికాడు. he had a good faith. అతను ఎక్కడ కూడా బ్యాడ్ థింగ్స్ అంటే చెడ్డ బుద్ధులు చూపించలా. He did not show any bad things on anybody. కాబట్టి మనం కూడా సుబుద్ధులు కలిగి ఉండాలి. We should be like David. దుర్గుణాలు ఉంటే పాపం మనలోనే ఉంటుంది. If you have good qualities, a sin is with దాన్ని us. దాచుకుని నటనలోనికి పోతాం. We cannot hide the sin. అది దుర్బుద్ధి. That is not a good thing. సుబుద్ధి ఏంటో తెలుసా? What is good thing? అతనిలాగా పశ్చాత్తాపడి వదిలిపెట్టుకోవాలి. Confess in front of God. దేవునికి భయపడి బ్రతకాలి. Fear God. ఆ సుబుద్ధి దావీదులో ఉంది. God saw that quality in David. అందుకే దేవుడు దావీదు వెళ్ళిన ప్రతి చోట జయమిచ్చాడు. That's the reason God gave Number him 3. honor. Number 3. యెహోషువని ఎందుకు దేవుడు ఎంపిక చేశాడు? Why did God choose Joshua? అతను దేవుని ఆత్మను పొందినవాడు. He was filled with the Holy Spirit. దేవుని దృష్టిలో పడ్డారు వీళ్ళందరూ. They all are in the eyes of God, found favor in the eyes of God. అందుకనే దేవుడు యెహోషువని ఎంపిక చేశాడు. That's the reason God chose ఇశ్రాయేలీలకు Joshua, నాయకత్వం వహించాడు. to rule Israelites. Fourth one, హిజ్కియా గురించి మాట్లాడుకుందాం. Hezekiah. హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. Hezekiah trusted in the Lord. దేవుని హత్తుకొని బ్రతికాడు. He held fast to the Lord. హిజ్కియా దేవుని హత్తుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతికాడు. Hezekiah, he held to the Lord. యెహోషువ దేవుని ఆత్మను పొంది భయభక్తులతో బ్రతికాడు. Joshua was filled with the Holy Spirit. దావీదు సుబుద్ధి కలిగి దేవుని యొద్ద ఎప్పుడు పరిశుద్ధమైన జీవితం జీవించాడు. David had good faith and he always was honoring God. యోసేపు చెడుని విసర్జించి చెడుని సహించకుండా దేవునికి నమ్మకంగా బ్రతికాడు. Joseph hated evil and he did not support. అందుకే వీళ్ళందరికీ దేవుడు తోడే ఉన్నాడు. That's the reason God was with all these people. వీళ్ళు నలుగురిలో మనం కూడా ఉండగలమా? Can we all be like all of these 4 today? ఉండడానికి ప్రయత్నం చేద్దాం. Can we at least try? తప్పకుండా వీళ్ళగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. Definitely God will bless us. యోసేపు అంత గొప్పవాడు కాదు కదా. Joseph was not a great person, దేవుడు గొప్పవాడు చేశాడు కదా. but God honored him. చెడు జోలికి పోలేదు కనుక. Because he did not. దావీదు do గొర్రెలు evil. కాచుకునేవాడు కదా. David was a shepherd, రాజు చేశాడు కదా. but he prayed. అతను అపరాధాన్ని ఒప్పుకునే సుబుద్ధితో ఉన్నాడు. He confessed with his హిజ్కియా sins. అంత గొప్పవాడు కాదు కదా. Hezekiah was also not so great, దేవుడు అతనికి విజయం ఇచ్చాడు కదా. but God gave him success అతను దేవుని విందు విశ్వాసం ఉంచి హత్తుకున్నాడు కదా. because he trusted God and he held fast to God. యెహోషువ అంత గొప్పవాడు కాదు కదా. Joshua is not so great, దేవుని ఆత్మను పొందాడు. but God gave him మనం his కూడా అలాంటి spirit. కృపను పొందుదాం. Can we all have that ఈ same అవకాశాన్ని నాకు grace? కల్పించినందుకు God gave them, thankful for this నా opportunity. సహోదరుడు సురేష్ గారికి I'm so thankful for Brother మంచి Suresh. ట్రాన్స్లేట్ చేసినందుకు, Yeah, for me too, yeah. నా సిస్టర్ జోష్న గారికి Sister Josna also. ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. Yeah. ఈ అమెరికా దేశంలో ఒకవేళ నాకు ఏదైనా ఇలాంటి వాక్యం చెప్పి ఆపర్చునిటీ వస్తే సురేష్ బ్రదర్ మీరే తీసుకురండి. ట్రాన్స్లేట్ అసలు సూపర్ వాళ్ళ అన్నకంటే
ఎందుకంటే న్యూ జెర్సీ ఏరియాలో ఎక్కడన్నా వాక్యం చెప్పినప్పుడు వివేక్ బ్రదరు మంచి ట్రాన్స్లేట్ చేస్తాను. My brother Vivek always translated. కానీ ఒకవేళ ఇది వివేక్ వింటున్నట్లయితే ఐఎమ్ సారీ మై బ్రదర్, ఆయన కంటే మీరు బాగా చేశారు. I am better than you. రియల్ Okay, honey, send me. యా Yeah. బ్రహ్మాండంగా చేసింది. ఆ ప్రభు ఆమెను దీవించును గాక. God may God ఈ bless. అవకాశాన్ని నాకు కల్పించినందుకు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఆపర్చునిటీ టుడే. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సో ఫర్ ఎవ్రీథింగ్ బై గాడ్స్ గ్రేస్ దిస్ గాడ్ విల్లింగ్ ఐ బిలీవ్, బికాస్ ఐ డోంట్ నో ఇక్కడికి వస్తాను అని నాకు అసలు తెలీదు, ఇలాగ అవుతుందని తెలియదు. నేను వెళ్ళిపోయే ముందు I never thought I'll be here, but before I go, ఫ్యూ డేస్ మాత్రమే నేను ఉంటాను. I have only few days in this place. నేను తర్వాత ఇండియాకి వెళ్ళిపోతాను. Then I will go back to India. 2027తో నా వీసా అయిపోతుంది. In 2027, my visa is getting ఇది expired. 7th టైం నేను ఈ దేశానికి రావడం. This is the 7th time I'm coming here. నెక్స్ట్ ఇయర్ నేను వీసాకి అప్లై చేయాలి, Next year I have to again Renewal ki? apply to visa రెన్యూల్కి. for renewal. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వస్తానో తెలియదు. I don't know if I'll ever come or not, కానీ ఈ ఆఖరి దినాల్లో but in these last days, మిత్రులారా friends, మీ అందరితో కలిసి with all of you, ఈ విధంగా నా సాక్ష్యాన్ని పంచుకోవడం I am so happy to share my testimony. నాకు చాలా సంతోషంగా I'm ఉంది. so happy. కైండ్లీ రిక్వెస్ట్ యూ, I all request you, నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి. pray for my children, వారు చదువుకుంటున్నారు, their education, మంచి జాబ్ వరకు రావాలి, to get a good job, జాబ్ చేస్తూ సేవ చేయాలి. to do a job and then to God's నాకు ministry. సపోర్టర్స్గా ఉన్నారు వాళ్ళు. They are my great support, నాలాగా అనేకులకు సపోర్టర్స్గా ఉన్నారు. and I want them to be a great support to others. నా భార్య కూడా చాలా మంచిది. My wife is also very good. నేను 3 నెలల కాలం ఇక్కడ ఉన్నా. I am here for past 3 months. ఆ సంఘాలన్నీ కూడా She's taking care of all those ministries there. బాబుని నడిపించి అన్ని చక్కపెడుతున్నాను. She is helping my son. to do కుటుంబం all కొరకు the ప్రార్థన ministry. చేయండి. Pray for my family. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ Thank you so much. బ్రదర్ సురేష్ అండ్ సిస్టర్ మై సిస్టర్ జోష్న. వీరికి వీరు నాకు తెలీదు. జోష్న వాళ్ళ అన్న వివేక్ గారు ఇలా పాస్టర్ గారు ఉన్నారు, మీరు వాడుకోగలిగితే అని చెప్పినందుకు గాను నేను ఎవరో తెలియపోయినా కానీ వారు నన్ను ఇక్కడ హోస్ట్ చేసి, ఇది చాలా గొప్ప విషయం. ఒక మనిషిని హోస్ట్ చేయటువంటి మాటలు కాదు, చాలా చేశారు. ఇది నేను ఎక్కువ ఇప్పుడు చెప్పడానికి టైం ఎక్కువైంది కనుక చెప్పలేను, బట్ నా హృదయంలో ఉంటుంది. నేను వారి కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తాను. I will pray for them. Preach. థ్యాంక్ యూ సో మచ్. Pray. Continue. ప్రార్థన చేసి Yeah. ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. Let's కన్నులు pray. మూసుకోండి. దేవా, Dear నీ Lord, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. praise be to your name, Lord. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. There is nothing impossible for you. ఏ గ్రామంలో ఒంటరిగా నేను అడుగు పెట్టాను, Wherever I left my, when I was alone and left my, and I was there in that small village. ఈ రోజు నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు If I look back, ఆహా, 100 మంది నా చుట్టూ ఉంచావు. there you put so many people around me. ఒక్కరి సపోర్ట్ కూడా లేని రోజు, There was not even one support. from ఆకలితో the నేను family. జీవించిన రోజు నేను When I ఎరుగుతాను. was hungry, నాతో నా భార్య కూడా అలమటించిన రోజులు ఎరుగుతాను. my family also suffered. ఈ రోజు సమృద్ధిగా ఆశీర్వదించాను. Today you have blessed me abundantly. అనేకులకు మేలుకరంగా ఉంచావు. You have made me a blessing for many. నువ్వు తోడై ఉండే దేవుడు. You are a God who is with us. మేము ఒకటే కోరుకుంటున్నాం, I am only asking you, Lord, మాకెప్పుడు ఎబ్బేజు ప్రార్థన నేర్పించండి. teach us the prayer of Jabez. పొందుకునే విశ్వాసం కూడా ఇవ్వండి. Help us to believe in it. నీ సన్నిధిలో నుండి In your presence, నీ వాక్యం ద్వారా through your word. నలుగురు నువ్వు ఇష్టపడిన వ్యక్తుల గురించి You have taught us 4 people today. మేము ఈరోజు మాట్లాడుకున్నాం. We learned about 4 great అలాంటి people. లక్షణాలు మాకు కూడా కలుగు చేయండి. Help us, Lord, to live in good qualities like నిన్ను that, Lord. హత్తుకునే మనసు ఇవ్వండి. To help fast to you, నీకు Lord. భయపడే మనసు ఇవ్వండి. To fear you, Lord. చెడుకు దూరంగా పారిపోయే మనసు ఇవ్వండి. To flee from evil, Lord. సుబుద్ధి కలిగి బ్రతికే To కృపను live in good faith, Lord. విశ్వాసం ఉంచనివ్వండి. Help us to trust అట్టి that. కృప ఈ ఎబ్బేజు ప్రేయర్ ప్రజలకి ఇమ్మని Give us such grace for the prayer of Jabez today. ఈ రోజు కొద్ది మందిని ఇక్కడ చూస్తున్నాను. I have seen few people here, Lord. ఒక రోజు వీరి విస్తారమైన గుంపు అయ్యేటట్లు Today I will see, someday I will see many coming to this నన్ను place. ఆశీర్వదించింది మీరే కదా. You have blessed me, Lord. ఒక్కడనే ఇన్ని 100 మందిని చేశారు కదా. You have made me into like many people, Lord. ఒక రోజు ఇక్కడ కూడా అలాగే ఇట్లా సహాయం చేయి. One day I will see the same thing happening here in this place, నీ Lord. సన్నిధానంలో నడిపించు. In this prayer, lead us, Lord, into your great ఇక్కడున్న నా presence. సహోదరులు అందరినీ జ్ఞాపకం చేసుకో. Bless my dear brothers and sisters today, Lord. వీరందరిలో నీ కృపను అనుగ్రహించు. Let your grace be upon all of us, Lord. వీరికి మాకు అందరికీ తోడేయండి. Be with us, all of us, Lord. ఈ హారిస్బర్గ్ లో In this place, Lord.
ఎబ్బేజ్ ప్రేయర్ ఫెలోషిప్ని the prayer of Jabez, Lord. మీరు ఆశీర్వదించండి. Bless it, Lord. తిమ్మాపురంలో In Timmapuram, Lord. ఆ మినిస్ట్రీని దీవించినట్లు You have blessed that అనేక ministry ప్లేసుల్లో in different places. నీ యందు విశ్వాసించిన వారిని దీవించినట్లు You have blessed people who trusted you, Lord. ఈ సంఘాన్ని కూడా దీవించు. Bless this small ministry, Lord. విస్తరింపచేయండి. Enlarge it, Lord. నీకే ఆ శక్తి ఉంది. You only have that strength, నీ Lord. కృపాస్థలకు అప్పగించుకుంటూ We are giving to you, నీ Lord. ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా We ask all these things, Lord. ఆయన రక్తము ద్వారా Through your my blood, Jesus. ఆయన శిలువ ద్వారా Through your cross, Lord. మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి Thank you, Lord, for giving us this మీ opportunity. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ I'm giving you thanks, Lord. కొన్ని ఇంత దినాలు మీరు నన్ను ఈ దేశంలో వాడుకున్నందుకు వందనాలు. Thank you, Lord, for using me in these days. ఆఖరి సమయంలో ఇంత భాగ్యమే ఈ సంఘంలో నాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. Thank you for giving me such a great opportunity here, Lord. ఇంకా కొన్ని దినాలు నేను ఇక్కడ ఉండాలి కనుక I have few more days here. మీరందరి ప్రార్థన ఆశీస్సులతో Let the prayers and blessings be. మీరు నన్ను నడిపించి నా దేశాన్ని నన్ను సురక్షితంగా నడిపించమని You guide me and lead me to my homeland. ఇక్కడ ఉన్న వారందరినీ వీరి కుటుంబాలు మీకు అప్పగిస్తూ So bless all of them who are sitting ఈ here. మనవలు యేసునామం పేరిట ప్రార్థిస్తున్నాను I'm తండ్రి. asking all these things in the mighty name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు With the grace of the Lord. May the grace of our Father, తండ్రి అయిన దేవుని ఉన్నతమైన ప్రేమ, the Father's great love for us, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము ఆయన సన్నిధి, the fellowship of the Holy Spirit, Lord. మన పితరుల భక్తుల లక్షణాలు కలిగి జీవించుటకు Forefathers. Our forefathers' devotion and their faith, Father, ఆయన యందు విశ్వాసం ఉంచుటకు, whoever are believing in it, Lord, ఆయన కృపను పొందుటకు to be in their grace, Lord. ఏకదేవుడు Triune God, సదాకాలము be with us, మనకును తోడై ఉండును గాక. be with us forever. ఆమేన్. Amen. ఆమేన్.